హాజీపూర్. సార్ హాజీపూర్ ఇష్యూ అయిన తర్వాత అప్పుడు అరెస్ట్ అవ్వడం, ఆ ఎస్ఐ యొక్క నెగ్లిజెన్సీ అన్నీ కనిపిస్తుంది. ఒక్కసారి చెప్పండి. అదేమైందంటే 25th నేను అక్కడ 8th మార్చికి వెళ్ళిన అక్కడికి. నేను పోయిన జస్ట్ 1 month 40 డేస్లో. 25th ఏప్రిల్ నాడు ఈ అమ్మాయి కాలేజీకి స్కూల్కి పోయేటి కిసరపై రిటర్న్ వస్తూ రావాల్సిన అమ్మాయి రాలని చెప్పేసి అని 11 దాకా చూసినారు. అమ్మాయి 11కి రావాలి, మార్నింగ్ 7 11కి రావాలి అమ్మాయి, స్పెషల్ క్లాసెస్. సో 3 వరకు బస్సు కూడా చూసినారు. 3 వరకు బస్సుకు రాలేదు. ఎవరైనా ఈవినింగ్ 6 o'clock 7 వచ్చి మా పోలీసుని కంప్లైంట్ జరిగింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు కేసు రిజిస్టర్ అయినప్పుడు ఫార్మల్గా కేసు రిజిస్టర్ అయినప్పుడు మిస్సింగ్ కేసు కట్టారు మా వాళ్ళు. అంటే అబ్బాయి మిస్ అయితే కిడ్నాప్ కేసు కట్టాలని చెప్తున్నారు కదా. అది జనరల్గా యాక్చువల్గా డైరెక్ట్ కిడ్నాప్ కేసు కట్టాల్సింది. అమ్మాయి మిస్సింగ్ కేసు కట్టారు. నేను మిస్సింగ్ కేసు కట్టినారు. సో ఆ రోజు రాత్రి అంతా వెతుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెతుకునే ప్రయత్నం చేసేటప్పుడు మా ఎస్ఐ అతను కొన్ని అనవసరంగా కొన్ని మాటలు జరిగింది. ఏంటంటే నేను దేవుని కొడుకున్నా ఆంజనేయ చూస్తానా, అదే కొంచెం మీ అమ్మాయి ఎక్కడికి పోయిందో అదొకటి. రెండవది మీరు సీసీ చూపించాలంటే మీరు సీడీ తెచ్చుకుంటే మీరు సీసీ వీడియో చేసి చెప్పేసి అని అయితే జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడేది కానీ ఆ ఇన్సిడెంట్ ఎస్ఐ మాట్లాడితే ఏమిటి వాళ్ళు ఏం రియాక్ట్ చేయాలి. అప్పుడు నేను రియాక్ట్ చేయాలి. బట్ అమ్మాయి మిస్ అయిన తర్వాత, అమ్మాయి డెడ్ బాడీ దొరికిన తర్వాత అప్పుడు వాళ్ళంతా బయటపడదు. అప్పుడు అది ఎట్లా అయిందంటే 5 o'clock నాకు ఎగ్జాక్ట్ ఈ టైంకి సమ్వేర్ ఈ టైంకు నెక్స్ట్ డే 26 నాడు ఈ ఫ్యామిలీ సర్పంచ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా సిపి దగ్గరికి వచ్చినారు. నేను పెట్టుకొచ్చాను. సో ఇమీడియట్ డీసీపీ గారికి ఫోన్ చేసి నాని ఒకసారి మీరు పోయి చూసినారు, ఇద్దరు నువ్వు ఏసీపీ దగ్గర వెళ్ళిపోయి చూసాను అని చెప్పేసి అంటే ఇదే టైంకి ఆల్మోస్ట్ 5:10కి నేను, మా డీసీపీ గారు, మా ఇన్స్పెక్టర్ ముగ్గురం కలిసి ఎగ్జాక్ట్లీ ఆ స్పాట్ కాడికి పోయినాం మేము. వాళ్ళు అప్పుడే డెడ్ బాడీ బ్యాలికలు చూసి వస్తున్నారు. అప్పుడు డెడ్ బాడీ వాళ్ళే ఫస్ట్ చూసింది ఫ్యామిలీ మెంబర్స్ అంతకు. మా పోలీసు కూర్చులే. మార్నింగ్ డాగ్స్ కూడా వచ్చింది. మార్నింగ్ అమ్మాయి స్కూల్ బ్యాగ్ దొరికింది. వాళ్ళకి గ్రోత్ ఒక్కసారే అవుట్ బస్ట్ అయిపోయింది అందరు కూడా. మా అమ్మాయి నిన్న తప్పిపోతే ఇంతవరకు మీరు ఏం పట్టించుకోలేదు. మీ ఎస్ఐ మాట్లాడితే ఆంజనేయ చూస్తామని చెప్పాను, మీ ఎస్ఐ మాట్లాడినాడు. తర్వాత మీరు సీడీ చేసుకోమని చెప్పి అన్నాడు. లేదండి మీ అమ్మాయి ఎక్కడికి పోయిందని చెప్పి మాట్లాడాను. అట్లా ఇట్లా అని చెప్పి 6:30-7 అయింది. విత్ ఇన్ మినిట్స్ అంటే అవర్స్ లోపల బాయ్ దగ్గర దాదాపు కొన్ని వేల మంది సమయం పబ్లిక్ కూడా. అసలు మేము ఇక్కడ ఫోర్స్ తీసుకెళ్ళలేదు. పోయింది ఎక్కడికి పోయింది ఎవరు, నేను, డీసీపీ, మా సిఐ, డ్రైవర్లు అంతే. మ్యాటర్ ఆఫ్ 1 hour లోపల బాయ్ దగ్గర కొన్ని వేల మంది అమ్మాయి బాయ్ దగ్గర చుట్టుపక్కల వీళ్ళంతా వచ్చిన అమ్మాయి మర్డర్ అయిపోయింది, బాయ్లో ఉంది, శవం అయిపోయింది. అంటే వాళ్ళు అప్పుడు వాళ్ళ గ్రోత్ ఏంటంటే పొద్దున డాగ్స్ కూడా వచ్చింది, మీరు వచ్చి మీ టీం అంతా వచ్చిపోయినారు, మీరు పట్టుకోలేకపోయినారు, మా అమ్మాయిని తీయలేకపోయినారు, మేము డెడ్ బాడీని కూడా మేము చూసినాం అని మా ఎస్ఐ మీద బాగా గ్రోత్ ఉండే. సో దాంతో అంత మాపు చుట్టుముట్టబడికి మీకు అంటే ఇప్పుడు మేము పబ్లిక్లో వాళ్ళ సమానం తప్పుడు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ అంత అందరూ వచ్చేంత వరకు ఏంటంటే అమ్మాయి ఉందని వచ్చి చాలామంది పోలీస్ మీద అని ఫస్ట్ రాలేదు కానీ అందరూ వాళ్ళ అమ్మాయి శవం డెడ్ బాడీ దొరికిపోయింది అని చెప్పేసి అని ఇక్కడ జీపుల మీద రాళ్ళేయడం కూడా చేశారు. అది ఒక మా డీసీ వెహికల్ మీద కూడా ఒక స్టోన్ బిల్డింగ్ అయ్యింది. ఎట్లా ఏంటంటే సంఘటన కొంచెం ఇన్సిడెంట్ సీరియస్ అని చెప్పేసి నేనే ఉండి మనం కొంచెం బాగుండే డీసీ చూసుకుందని చెప్పేసి అని సార్ కొంచెం వెహికల్ ముందు పెట్టామని చెప్పేసి అందుకే మంచిదని చెప్పేసి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇలా అండర్ సిచ్యువేషన్ మాకు అర్థమైపోతుంది పరిస్థితి, వాళ్ళ పరిస్థితి. బట్ అక్కడి నుంచి మేము కదలం పరిస్థితి. సో తప్పకుండా వాళ్ళ మీరు ఇక్కడి నుంచి కదలొద్దనే వాళ్ళు పోలీసు. మేము కూడా అంత మొండిగా ఉన్నాం, ఎందుకంటే మేము 25 ఏళ్ళ నుంచి మేము కూడా సర్వీస్ చేసాం కాబట్టి మీరు వాళ్ళు కూడా బాధ ఉంది కదా, బాధ ఉంది కాబట్టి ఎగ్జామ్ వాళ్ళు కన్విన్సింగే. సో మీ అమ్మాయి ఎట్లా జరిగింది, హత్య జరిగింది, చనిపోయింది, డెడ్ బాడీ అయింది, ఓకే పోలీస్ నెగ్లిజెన్స్ ఉందంటున్నారు, దట్ యాక్షన్ సబ్సిక్వెంట్ ఎట్లా తీసుకుంటారు అది వేరే విషయం. బట్ ఇప్పుడు జరగాల్సిన సంఘటన ఇప్పుడు జరిగిన ఎట్లయింది దాని బాధ్యతలో అది ఫస్ట్ ఇంపార్టెంట్. అది రాత్రి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 11:30 6 నుంచి 11 దాకా వాళ్ళు అసలు ఎంతసేపు ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్. ఆ రోజు కొంచెం మేము మేనేజ్ చేయలేకపోయింటే కొంచెం లాండ్ ప్రాబ్లం వచ్చేది. ఇక అప్పుడు మా డీసీ గారు ఒకప్పుడు తను కొత్త, నేనంటే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన నాకు ఉంది కాబట్టి సారా ఏరియా కొత్త అని కూడా నాకంటే చుట్టుపక్కల తెలిసిన పెద్ద ప్రాబ్లం కాదు కానీ సారు నేను మా సీఏ ముగ్గురే ఉన్నాం. మా సీఏ సీనియర్ అక్కడ అంటే ఆయన ఆల్రెడీ అప్పటికి 1.5 years పనిచేస్తున్నాడు. సో ఆల్మోస్ట్ మేము వాళ్ళకి కన్విన్స్ చేయడానికి ఆల్మోస్ట్ మాకు 3 to 4 hours పట్టింది. అప్పుడు మధ్యరాత్రి మళ్ళీ ఎంఆర్ఎంలు ఇచ్చేసి అంబులెన్స్, ఫైర్, ఫోర్స్ అంతా పిలిపించుకొని ఆ రాత్రి డెడ్ బాడీ తీసి చూసరికి అమ్మాయిని అత్యాచారం చేసి చెప్పినట్టుగా చూసి తెలిసిపోతున్నారు పడుతుంది. అమ్మాయి బట్టలు లేవు,
వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇనిషియల్గా. అప్పటికి 48 hours అయింది నిన్న చనిపోయిన అమ్మాయి, ఈరోజు ఈవినింగ్ నైట్ తీసిన. సో దాంట్లో మాకు సేమ్ దాంట్లో ప్రతి కేసులో నిందితులు అన్నట్టుగా ఈ అమ్మాయిని చంపిన తర్వాత అమ్మాయి స్కూల్ బ్యాగ్ కదా, స్కూల్ బ్యాగ్ ఒడి మీద ఉండే అమ్మాయి బ్యాగ్ రూలుగా అదే శవంతుడు పాతిపెట్టుంటే మాకు ఆ శవం దొరికిపోతుండే, దొరికిపోతుండే, అది కూడా మిస్సింగ్ కేసుకుని పోతుండే. వాళ్ళ ఇంకొక రోజు ఏంటంటే సేమ్ 11 years అమ్మాయి 2015లో మిస్ అయింది, అమ్మాయి తర్వాత దొరకలేదు. వాళ్ళంతా గుట్టలు వెతుకున్నారు, ఆమె అంటే ఈ ఇల్లీగల్ ట్రాఫిక్ కింద పోయిందని చెప్పి వెతుకున్నారు. ఆ అమ్మాయి మిస్ అయింది. రెండోది అంతకన్నా ఒక 1 month బ్యాక్ ఒక అమ్మాయి ఫామ్ హౌస్లో ఎటువంటి చేయించలేదు, బట్ అనుమానాస్పదం చనిపోయింది, ఎందుకంటే తెలియదు. ఇది 3 ఇన్సిడెంట్స్ సరికి వాళ్ళందంటే ఆ అమ్మాయి పట్టించుకోలేదు, ఈ అమ్మాయిని అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది క్వశ్చన్ స్టార్ట్ ఎక్కడ రైట్ రిలేషన్. సో మ్యాక్సిమం వాళ్ళకి కన్విన్స్ చేసి మొత్తానికి అయితే అంత ల్యాండ్ ప్రాబ్లం కూడా మేము చాలా ఒప్పుకోవాల్సి వస్తుంది. స్టేషన్ ఫోర్స్ తెప్పించుకొని ఏదేం చేయొచ్చు, బట్ అక్కడ సిచ్యువేషన్ అది కాదు, సీన్ వేరేకుండా అక్కడ. సో మ్యాక్సిమం మేము కంట్రోల్ చేసుకొని వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా మేము మ్యాక్సిమం కంట్రోల్ చేసుకొని టైం అప్పుడు అది ఇంపార్టెంట్. చిన్న స్లిప్ అయినా కూడా ఇంకా మేజర్ ల్యాండ్ ప్రాబ్లం అవుతుంది. తోపుకుంటే అక్కడ దాంతో మేము కన్విన్స్ చేసి వాళ్ళని ఎవరైతే టీం లీడ్ చేస్తున్నారో వాళ్ళని మా కాన్ఫిడెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి చాలాసేపు. ఎవరైతే టీం లీడ్ చేస్తున్నారో అతను మా కంట్రోల్కి వస్తే మొత్తం మా మంది మా కంట్రోల్కి వచ్చేస్తుంది. సో అట్లా కొంచెం మాట్లాడుకుని రాత్రి 11:30 కలిపి వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఆఫీసర్స్ వచ్చినప్పటికీ సిపి లైన్కి 100 లైన్కి వచ్చేసి ఫోర్స్ కూడా వచ్చింది. బట్ ఇక అప్పుడు సొల్యూషన్ అది కాదని చెప్పేసి మ్యాక్సిమం కన్విన్స్ చేసుకుని రాత్రి వాళ్ళు కన్విన్స్ చేసి లాస్ట్కి 11:30 డెడ్ బాడీ తీసి పంపడం జరిగింది. సో ఈ మీకు 26th మార్నింగ్ పాయింట్ ఏంటంటే అమ్మాయి స్కూల్ బ్యాగు వేరే బ్యాగ్ పక్కన ఈ బాయ్ ఇది డెడ్ బాడీస్ ఉందో దానికి ఎగ్జాక్ట్లీ ఒక 200 meters కూడా లేదు, 100 meters లోపలనే ఇంకో బాయిలో వాడు బాయిలో పడేసిపోయింది అంత. దాన్ని అమ్మాయి బాయిలో పడేసి బాయ్ దగ్గర తీసుకొచ్చినాడు, దాంట్లో మరి రేప్ చేసిన తర్వాత బాయిలో వేసినట్టు వాళ్ళు పూడ్చిపెట్టాడు. సో మేము ఆ రోజు అనుకున్నప్పుడు ఏంటంటే తప్పకుండా ఈ సరౌండింగ్స్ తెలిసిన వ్యక్తి అని ఫస్ట్ మేము సస్పెక్ట్. ఎందుకంటే ఆ బాయ్ ఎవరు దిగరాదు, దాని స్టెప్స్ లేవు. ఆ బాయ్ వ్యక్తి అని తెలిసిన బాయ్ వ్యక్తికి సంబంధించిన తప్పకుండా దాని తప్పకుండా తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. సో వీడు బయటకు వచ్చిన తర్వాత బ్యాగ్ ఏదైతే ఉందో బ్యాగ్ తీసుకొని పక్క బాగా పడేసాడు ఇంకో పక్కనే. వీనికి మళ్ళీ ఆ బ్యాగ్ తెచ్చి దిగి ఇంట్లో పెట్టి ఓపిక మనకి లేకపోయింది, మర్చిపోయింది బయట పడేసి మర్చిపోయింటాడు. ఆ బ్యాగ్ మాకు దొరికినప్పుడు బ్యాగ్తో పాటు కొన్ని సీన్ దగ్గర కొన్ని బీరువాళ్ళు దొరికినాం అక్కడ. సో మేము క్యాజువల్ ఏంటంటే ప్రతిదీ చూసుకోవాలి. అంటే మేము అక్కడికి ఏమున్నాయో చుట్టూ మొత్తం వెతికి బ్యాగ్ దొరికింది, బ్యాగ్ చుట్టుపక్కల ఏమున్నాయో మొత్తం వెతుకున్నాం మేము. ఆల్మోస్ట్ మా టీం అంతా, మా ఇన్స్పెక్టర్, మా ఎస్ఐ అంతా వెతికేది ఒక దగ్గర. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, ఇక్కడ సీన్ ప్రిజర్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. చాలామంది పబ్లిక్ అంతా వస్తారు, మీడియా వస్తుంది, వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళ టెన్షన్లో వాళ్ళు చూస్తారు, కొంతమంది రకరకాలు వస్తారు. సీన్ డిస్టర్బ్ కాకుండా మీరు ఎందుకంటే అంత పెద్ద మేజర్ ఆపరేషన్లో ఆ సీన్ డిస్టర్బ్ కాకుండా ఏం చేస్తారు? ఎందుకంటే అక్కడ ఏ చిన్న క్లూ మిస్ అయినా మీకు అది మార్నింగ్ అవర్స్లో అప్పటికి పబ్లిక్ ఇంకా డెత్ అని ఎక్స్పెక్ట్ చేయలే. మార్నింగ్ అవర్స్లో బ్యాగ్ దొరికినప్పుడు అది డెత్ మర్డర్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక యాంగిల్ ఏమనుకున్నారంటే అమ్మాయి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ లేకుండా, చదువు ఇంట్రెస్ట్ లేకుండా బుక్స్ అయినా పడేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిందని క్వశ్చన్ మార్క్ ఫస్ట్ ఒక డౌట్ ఒక యాంగిల్లో. అంటే మిస్టర్ మీరు రకరకాలు చూస్తాం కదా. సో అదేమన్నా ఒక ఛాన్స్ ఉంటుంది, బుక్స్ వచ్చి వీడిదాకా వచ్చిన అమ్మాయి ఆడిదికేసిపోయింది అనే ఒక డౌట్ వచ్చి అట్లా కూడా ఉండొచ్చు. కాబట్టి మార్నింగ్ అంత టెన్షన్ లేదు, అంత గ్రూజర్ లేకుండా. సో సీన్ అంతా ప్రశాంత్ చూసుకున్నప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్, ప్రెస్లో గ్యాదరింగ్, ఒకవేళ బాగా మాబ్ ఉందనుకుంటే అప్పుడు మనం తప్పకుండా అది చాలా డిఫికల్ట్ టాస్క్ అది. ఎందుకంటే ఇప్పుడు మేము సీన్ కనుక మేము కాటన్ చేయకపోతే దాన్ని మేము ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే మా సీన్ ఇంపార్టెంట్ క్లూస్ మిస్ అయిపోతాయి. సో తప్పకుండా మేము సీన్ పోయినప్పుడు ఇంపార్టెంట్ సీన్లో తప్పకుండా మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. మాకు ఉన్నట్టుగా ప్రెస్ వాళ్ళతో చాలా వాళ్ళతో మేము రిట్ పెట్టుకోవాలి చెప్పలేము, మేము వాళ్ళకి కాదని చెప్పలేము. వాళ్ళకి సీన్ ఫెసిలిటీ క్రియేట్ చేయాలి, మెయిన్ మా సీన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. లేదంటే ప్రెస్ వాళ్ళతో పెద్ద న్యూసెన్స్ ఉంటుంది. మాకు ఏంటంటే అనవసరంగా పోలీసులు మా దగ్గర అనిస్తారని చెప్పేసి మాకు ఇదొక పంచాయతీ లాంటి అంటే మళ్ళీ అదొక పెద్ద లాంటి పంచాయతీ మాకు. సో రెండు బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో దానికి ఒక టీం పెట్టి ఆ సీన్ ప్రొటెక్ట్ చేసుకోవడం, సీన్ ప్రొటెక్ట్ చేసుకుని ఆ సీన్ సాధ్యంత వరకు ప్రొటెక్ట్ చేసుకుని విత్ ఇన్ టైంలో మేము అన్ని క్లూస్ అన్ని సేకరించగలిగితే దాన్ని మంచిగా దొరుకుతుంది. ఓకే, ఈ కేసులో మీరు 2 బావిల్లో సీన్ మొత్తం ప్రిజర్వ్ చేసుకున్నారు, మీ కంట్రోల్లో తెచ్చుకున్నారు. ఒక బ్యాగ్ దొరికింది, ఒక బాడీ దొరికింది. తర్వాత ఏ విధంగా మీరు ముందుకెళ్ళారు? దీంట్లో ఏమైందంటే మనకు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ కేసు రాత్రి డెడ్ బాడీ చేసిన తర్వాత మాకు బ్యాగ్ దొరికిన తర్వాత
బీర్ బాటిల్ సీన్లు ఉంటే ఇమీడియట్గా మాకు క్లూస్ పిలిపించేసి ఎందుకని చెప్పి దాని ఫింగర్ ప్రింట్స్ మొత్తం ఎగ్జామిన్ చేసి ఫింగర్ ప్రింట్ డెవలప్ పెట్టుకున్నాం. అది సరే ఇతుందో కాదో మనకేం తెలియదు, పరిస్థితి తెలియదు కదా. సీన్లో ఉన్నాయని చెప్పి అప్పటికి మాకు నింద దొరకలేదు, ఎవరో మాకు తెలియదు. గుడారపేట ఎందుకు ఆ సీన్ బావి చుట్టూ ఉన్న ప్లేస్ మొత్తం చెక్ చేసుకున్నా మాకు దగ్గర 3 బీర్లు, ఫ్రెష్ బీర్లు 3 బీర్లు సిగరెట్ పెట్టేసరికి అవి మేము సీజ్ చేసుకున్నాం, ఫింగర్ ప్రింట్స్ సీజ్ చేసినాం, అయిపోయింది. 26 నాడు డెడ్ బాడీ 27 మొత్తం మాకు లాండర్ ప్రాబ్లం అయింది. మార్చి కాడ డెడ్ బాడీ పిఎంజీ కాడ వచ్చే కాడ ఊరి దగ్గర బొమ్మరా పోలీసు మీద అటాక్ పబ్లిక్ రావడం, సిపి మళ్ళీ ఫోర్స్ సిపి రావడం, స్పాట్కి రావడం, సార్ టైంకి రావడం, లాస్ట్ వాళ్ళని కన్విన్స్ చేసిన సార్ వాళ్ళందరికీ అష్యూరెన్స్ ఇచ్చి కొన్ని వందల మంది, వేల మంది మొత్తం బొమ్మరా మండలం మొత్తం అంతా. సో అమ్మాయి చచ్చిపోయింది, ఇంకో అమ్మాయి కూడా చచ్చిపోయింది. ఆ అమ్మాయి పరిస్థితి ఏమైంది, 2000 అమ్మాయి ఏమైంది, ఈ అమ్మాయి క్వశ్చన్స్ అన్ని స్టార్ట్ అయినాయి. మీ ఎస్ఐ ఎట్లా మాట్లాడని చెప్పేసి అంటే సిపి గారు స్వయంగా ఫిల్మ్కి రావడం జరిగింది. వచ్చి సార్ వాళ్ళతో మాట్లాడి అసిస్టెంట్ చేసి లాస్ట్కు ఈవినింగ్ 6 o'clock డెడ్ బాడీని మేము మళ్ళీ వ్యక్తి పోలీస్ అంతా ఆడిపోయి అమ్మాయి ఫైనల్ రైట్స్ ఇందాక ఉండడం జరిగింది విలేజ్లో. ఆ క్రమంలో 27, 28 లాండర్ ప్రాబ్లం ఉంది. 29 నాడు మా ఇన్స్పెక్టర్, అప్పటికి ఇన్స్పెక్టర్ అయ్యో ఇంకా ఒకటే కేసు కదా, జనరల్గా గ్రేవ్ కేసు ఇన్స్పెక్టర్ చేయాలి. సో ఇన్స్పెక్టర్ పోయి అదే బావిలోకి వెళ్ళి ఆ రోజు రాత్రి తీసినాం. 2 రోజులు లాండర్ ప్రాబ్లం అయింది. 27 2 days లాండర్, ఇంక వేరే పరిస్థితి లేదు. సో 29 నాడు కొంచెం మధ్యాహ్నం నేను పోలీసులో కూర్చున్నా, టౌన్ పోలీసు భవన పోలీసులో కూర్చున్నా. నేను మా ఎస్ఐ సార్ ఒకసారి నేను స్పాట్ దాకా పోయిస్తాను సార్, మళ్ళీ చూసుకొస్తా సీన్ దా. ఎస్ఐ మా ఇన్స్పెక్టర్ పోయింది స్పాట్కు. పోయి చూసుకొస్తారకే అరౌండ్ 12-12:30 సార్ అన్నాడు. ఏంది సార్, ఇంకొకటి డెడ్ బాడీ సార్ బ్యాగ్లో ఉన్నాడు. మా ప్రాణం అయింది. ఇదే మాట పడ్డాడు అబ్బాయి. అప్పటికే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఇష్యూ అవుతుంది సార్. అదే బ్యాగ్లో అదే బ్యాగ్లో ఇంకో బొక్కలు ఉన్నాయి, ఇంకో బ్యాగ్ ఉంది అన్నాడు. చూసినామని చూసరికి అప్పటికి మా ఇన్స్పెక్టర్, అప్పుడు ఇన్స్పెక్టర్ పోయినా, మా రైటర్ పోయినా. అప్పుడు పబ్లిక్ తెలియదు ఇంకా, దానికి ఎవరు తెలియదు కదా. దాన్ని చూస్తే నువ్వు స్కూల్ ఐడి కార్డు ఉన్నది సార్ అన్నాడు. దాన్ని తీసుకొని నాకు ఇమీడియట్ వాట్సాప్ పెట్టి, నువ్వు వాడుండకు ఇప్పుడు బయలుదేరాను, నువ్వు వాడుండతో చెప్పినాను. ఎందుకంటే రానట్టు ప్రాబ్లం అప్పటికైతే ముందు నువ్వు దాన్ని ఎట్లా చేస్తుంది, దాన్ని కవర్ చేసి బయటకు వచ్చా చెప్పిన మామూలుకి. వచ్చరికి ఏం చేయాలి చూస్తే పేరు సమ్ ఎక్స్పర్సన్ పేరు చెప్పకూడదు, ప్రాక్టికల్ ఒక అమ్మాయి పేరు వచ్చింది. ఇప్పటికే మేము చూస్తే మా దగ్గర మిస్సింగ్ కేసు లేదు పోలీస్ స్టేషన్లో. మొత్తం వెతికితే అసలు లాస్ట్ ఇయర్స్ వెతికితే అసలు మిస్సింగ్ కేసు లేదు. అమ్మాయిది ఎందుకు వెతికి మాకు అంటే, అమ్మాయి 2018-19 అకాడమిక్ ఇయర్లో కేరళ డిగ్రీ కాలేజ్ అని ఉంది. అంటే 18-19 ఉండాలి తప్పకుండా. సో 18-19 వెతికించాం. పోలీసు మిస్సింగ్ కేసు లేదు. కేరళ డిగ్రీ కాలేజ్ కీసరా. సో కీసరా కాలేజీకి పంపించేసి కీసరా పోలీసుని వెతికించినాం. ఆడ మిస్సింగ్ కేసు లేదు 18-19లో ఈ అమ్మాయి పేరు మీద. కాలేజీకి పంపించినాం. మనసారి మా అమ్మాయి స్టూడెంటే, బట్ మార్చి నుంచి అమ్మాయి రావట్లేదు అని చెప్పినారు వాళ్ళు. అమ్మాయి మార్చి స్కూల్ కాలేజీకి రావట్లేదు అన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు లేదు, కీసరా మిస్సింగ్ లేదు. సో విలేజ్లో ఎంక్వైరీ చేస్తే మా ఊళ్ళో 2050 పోయిన మిస్ అయిన అమ్మాయి తప్ప ఇంక మళ్ళీ మా ఊళ్ళో ఎవరు మిస్ కాలేదు. హాజీపూర్లో ఏడమైంది అమ్మాయి ఎట్లా వచ్చింది. సో ఎందుకే మంచి డైరెక్ట్ అని చెప్పేసి ఫ్యామిలీ టచ్ చేద్దాం అని చెప్పేసి అడ్రస్ ఉంది కదా, డైరెక్ట్గా ఊళ్ళో అదే విలేజ్ అంటే పంపించేసి వెలువ చేస్తే ఆడ వాళ్ళ మిస్సింగ్ కేసు వాళ్ళు ఈ అమ్మాయి దొరికిందని ఎప్పుడైతే డెడ్ బాడీ దొరికింది కదా, వాళ్ళు అప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చడానికి వాళ్ళు బయలుదేరారు. మా మిస్ అయిందని చెప్పేసి పోలీసు వాళ్ళ దరఖాస్తు ఇచ్చారు. చూసరికి వాళ్ళు సేమ్ మేమైతే అమ్మాయిని ఎత్తుకోవాలనుకున్నాం, సేమ్ అదే అమ్మాయి మిస్ అయిందని చెప్పి వాళ్ళ దరఖాస్తు జరిగింది. మళ్ళా డెడ్ బాడీ దొరికేసరికి మా ప్రాణం ఎక్కడో చూడండి పరిస్థితి లాంటి ఎట్లా ఉంటుందండి. కానీ వాళ్ళు ఎందుకండి అప్పుడు అంటే వాళ్ళు ఎందుకు వెళ్ళదంటే, ఆల్రెడీ గతంలో ఒకసారి అమ్మాయి ఒక 1 week పోయి తన వాళ్ళకి వచ్చిన అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ బీకామ్. మళ్ళా మదర్లో ఇంట్లో ఫాదరు అందరి మ్యారేజ్ అయిపోయింది, షీజ్ అలోన్. సో మరి ఎక్కడ అమ్మాయి అన్న ఇబ్బంది పడ్డదో తెలియదు. కానీ పోయి వస్తాను అనుకున్నాం సార్, బంధువులు వెతికిన అక్కడ రాలేదు, వస్తానని చెప్పి అనుకున్నాం అని చెప్పి తండ్రి చెప్పిన ఫిర్యాదు ఇచ్చిన. సో మేము అమ్మాయిని తల్లిదండ్రులకి తీసుకెళ్ళిపోయి ఎంఆర్ఎం పిలిపించేసి అంత పిలిపించేసి మొత్తం ఎగ్జిబిషన్ చేసి బయటకు చేస్తే వాళ్ళు గుర్తుపట్టి అమ్మాయి బట్టలు, అమ్మాయి బుక్స్ అని చూసి మా అమ్మాయిని చెప్పి చెప్తాను డెడ్ బాడీ. సో ఈ ఫస్ట్ డెడ్ బాడీ చేసేటప్పుడు 27 ఫస్ట్ డెడ్ బాడీ మధ్యలో పాయింట్ మిస్ అయ్యాను. మధ్యన ఫస్ట్ డెడ్ బాడీ ఇంక్వెస్ట్ అవుతుంది మార్చి 27 నాడు. 26 నాడు రాత్రి 20 డెడ్ బాడీ మార్చి అవుతుంటే
మాకు బాయ్ చూసి అనుకున్నాం కదా, ఇదే తప్పకుండా ఈ సరౌండింగ్ తెలిసిన వ్యక్తి అనుకున్నాం కదా. విలేజ్లో క్యాజువల్గా నేను మనిషితో మాట్లాడుతూ అడిగినాం, ఎవరన్నా మీ విలేజ్ ఎటువంటి వ్యక్తులు ఉన్నా, ఈ క్యారెక్టర్ ఎటువంటి వ్యక్తులు ఎవరన్నా మీ ఊళ్ళో ఉంటారా, ఎప్పుడు ఉందా, ఇప్పుడు హిస్టరీ ఎప్పుడు ఉందా అసలు విలేజ్ అంటే, సార్ ఒక వ్యక్తి ఉండే సార్ మా దగ్గర, వాడు 3 months కర్నూలు ఏదో సేమ్ మర్డర్ కేసు అరెస్ట్ అని తెలిసిన సార్ అన్నారు. కర్నూలులో మర్డర్ కేసు అరెస్ట్, కర్నూలులో ఇంకొక పేరు సార్ చెప్పిన వాళ్ళు, మర్డర్ కేసులో అరెస్ట్ అయినాడు సార్ అని చెప్పేసి అని ఆ వ్యక్తి పేరు చెప్పినాను. వెంటనే మాకు పోలీస్ టెక్నాలజీ ఉంది కదా, అంటే మేము పేర్లన్నీ చెక్ చేసుకుంటుంటే కర్నూలు పోలీస్ స్టేషన్లో ఈ వ్యక్తి రేప్ అండ్ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి పేరు డీటెయిల్స్ వచ్చినాయి, శ్రీనివాసరెడ్డి. సో మాకు క్లూ ఉంది. సో 27 మార్నింగే, 27 రాత్రి ఇటుబడి తీసినా 27 మార్నింగే ఇమీడియట్గా మా వాళ్ళకి ఏం చేసినంటే, వాడుండని తెలిస్తే ఫస్ట్ విలేజ్ కొట్టించారు వాడిని అంతే. వాడు అంటే ఏం చేసినంటే, మేము మా ఎస్ఐ ఉంటే ఇమీడియట్గా సైలెంట్గా పోయి జస్ట్ ఎవరు కూడా చెప్పొద్దు, చక్కగా పోయి ఇంటికాడ పోయి ఏమో సాక్షన్కి అవసరం ఉంది, మీ వ్యక్తి ఉండాలి, ఉట్టి వెళ్ళివ్వండి, ఇది ఎవరు చెప్పు పురోహిత మొత్తం వాడి మనం నువ్వు చెప్తే మాత్రం చంపేస్తారు, ఎక్కడ చంపేస్తారు. ఇది మామూలు ఎస్ఐ పేసరికి వాళ్ళ మదర్ ఇంట్లో ఉండి, లేదు నేను ఇప్పుడే బయట బాత్రూమ్ పోతాను, బయట బండి తీసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పింది. వాడు అదే ఊరు హాఫ్ అన్ అవర్ లోపల వెంటనే మా సిపిఆర్ చెప్పినందుకు మా సిపిఆర్ ఎస్ఓ టీం పెట్టి చెప్పేసినారు. అంత టీం అంతా అప్పటికి లైన్లు దిగేసినారు. నెంబర్లు కలెక్ట్ చేసుకొని వాని లొకేషన్ పెట్టేసరికి నెంబర్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి మొత్తం. సో ఇప్పుడు మళ్ళీ మా ఎస్ఓడి టీం అంతా, మా ఐటీ టీం, ఐటీ సెల్, ఎస్ఓ టీము వాళ్ళంతా కలిసి మొత్తం ఆ నెంబర్ సీరియల్ని పెట్టేసేసి నెంబర్ ఆన్ చేస్తే, ఈ నెంబర్లో కాంటాక్ట్ నా నెంబర్ నుంచి ఆధార్ నెంబర్ ఇస్తే ఆధార్ నెంబర్ కూడా కొత్త నెంబర్ పడ్డది. ఆ నెంబర్ ఆ అమ్మాయి ఎవరంటే ఆ అమ్మాయి వాళ్ళ లవర్ వేములవాడ నుంచి. సో ఆ అమ్మాయి సీడీఆర్ తీస్తే ఆ అమ్మాయి నెంబర్లో ఈ ఇన్సిడెంట్ తెల్లారి నుంచి కొత్త నెంబర్ పడుతుంది ఆ ఫోన్లో. ఆ నెంబర్ ఇస్తే లొకేషన్ ఇక్కడ వస్తుంది, వీని పేరు వస్తుంది. సో ట్రాక్ చేసి అప్పటికి ఇంట్లో ఉన్నాడా? లేదు, అప్పటికప్పుడు చెప్పకండి. 27th మార్నింగ్ ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి కదా అవసరం. అప్పటికి వాడికి అర్థమైపోయింది పరిస్థితి. ఎందుకంటే ఈ ఇంటికి ఎప్పుడైతే టచ్ చేసినామో మనకు అర్థమైంది, పోలీస్ డైరెక్ట్ స్ట్రైక్ చేసినా కొంత మెసేజ్ అయిపోయింది దానికి. కథ అప్పుడు వసుకోండి. 30th మార్నింగ్ అని అక్కడ హయత్నగర్లో అరెస్ట్ చేయడం జరిగింది. మా ఎస్ఓడి హయత్నగర్లో ఎస్ఓడి టీం అంతా పోయి అక్కడ 30th అక్కడ ఎందుకు ఉన్నాడండి? ఇక డైలీ ఉండట్లేదు వాడికి, అఫ్స్కాన్ ఒక లొకేషన్ లేదు, వాళ్ళ బంధువులు ఇంటికి పోతున్నారు, ఇంటికి రావట్లేదు, ఎక్కడైనా షెల్టర్ తీసుకోవాలి. సో పోతామంటే వాళ్ళు ట్రాక్ చేసేసి మా టీం. సార్ ఇక్కడ ఫస్ట్ యూనిఫామ్లో వెళ్ళి మన ఎస్ఐ టచ్ చేయడంతోనే వాడు ఎస్కేప్ అయ్యాడు అనుకోవచ్చు. లేదు, అక్కడ అప్పటికి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటికి వెళ్ళిపోయాడు. ఫాదర్ బాత్రూమ్కి వెళ్ళాడని చెప్తున్నారు కదా. మదర్ చెప్పింది అంటే మా వారు కూడా చెప్పింది ఏంటంటే, అడిగి పోయి డైరెక్ట్ సస్పెక్ట్ కానీ పోలేదు కదా. మా కేసులో ఎగ్జామ్ సస్పెక్ట్ మన ఇది విట్నెస్ ఎగ్జామ్ చేసుకున్నాము, ఇన్సిడెంట్ వస్తారు మా సార్ అట్లా చెప్పినాడు. అదే డైరెక్ట్ అప్పటికే వాడు ఎస్కేప్, అప్పటికే ఇంటికి వెళ్ళిపోయినాడు. సో సబ్సిడీ మీ పోలీస్ వచ్చిన తర్వాత మనకి ఇంకా మెసేజ్ పెట్టింది. పోలీసులకి వచ్చేసరికి మా ఇంట్రెస్ట్ వేరే రకంగా చెప్పిన వానికి, బట్ వానికి ఆల్రెడీ నేచురల్ కాబట్టి వాడికి. సో అతని 30th అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే 2 డేట్ దొరికిందో నన్ను ఏసీపీగా భుజంగరావు టేక్ ఓవర్ ఇన్వెస్టిగేషన్ చెప్పి నన్ను ఆయోగా అపాయింట్ చేయడం జరిగింది. ఓకే. సో 29th నాడు ఇష్యూ ఆర్డర్, ఇప్పుడు 2nd డేట్ దొరికిందో అప్పటికి పబ్లిక్ గోల స్టార్ట్ అయిపోయింది. బాగా డిమాండ్ న్యూస్ పేపర్లో బాగా చేసి నన్ను ఆయోగా అపాయింట్ చేస్తూ సిపిఆర్ మెమో ఇచ్చింది. 30th మార్నింగ్ నాడు టేక్ ది ఇన్వెస్టిగేషన్. అదే రోజు అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతను రోజు ఇంటరాక్షన్ చేయడం జరిగింది. ఆ ఇంటరాక్షన్లో 3 డెడ్ బాడీ వాడు కన్విన్స్ చేసింది. 2015లో ఒక చిన్న అమ్మాయి 11 years అమ్మాయి వెళ్తూ ఉంటే అతను సెక్సువల్గా ట్రై చేసిన, కాకపోతే గొంతు మూతికి చనిపోయింది. సెక్సువల్ చేయలేదు కానీ అమ్మినట్టుగా అమ్మాయిని ఒక ఫెర్టైల్ బాయిలో మూట కట్టి బాయిలో పడేసి చెప్పినాడు. మాకెంత డిఫికల్ట్ కేసు అంటే, అతను తీసుకొచ్చిన తర్వాత మాకు స్పాట్ పబ్లిక్ కంట్రోల్ చేసుకోవాలి, పబ్లిక్లో కనిపిస్తే ఫోర్స్ పెట్టుకోవాలి, అంత ఆల్రెడీ ఫోర్స్ పెట్టుకోవాలి. సో సడన్గా మేము ఎవరికి చెప్పకుండా సడన్గా బాయ్ దగ్గరికి వచ్చేసి వాళ్ళు వేసిన బాయ్ లొకేషన్ చూసుకొని ఆ స్పాట్ చూసుకున్నాం. బాయ్ చూస్తే ప్లేన్, అది ఏ బాయిలో అయితే బ్యాగ్ దొరికిందో అదే బాయిలో ఉంచున్నాం డెడ్ బాడీ. ఇదే బాయిల్ వేసింది చెప్పేసి పైన అంతా మట్టి పుడిచి వాటర్ లేని బాయ్, 2 బావులు వాటర్ లేని బావాలి, 2 డ్రై అయిపోయినాయి. మేమంతా లొకేషన్ చూసిన తర్వాత మనం ఒక దగ్గర అక్కడ సేఫ్ కొద్ది డిస్టెన్స్ కొద్ది సేఫ్ పెట్టుకుని ఎంఆర్ఓతో మాట్లాడించి ఎంఆర్ఓ ఇంక్వెస్ట్ చేయాలని, ఎగ్జిబిషన్ చేయాలంటే ఎంఆర్ఓ పంచుమిటి అందరూ మాట్లాడించి లొకేషన్ తర్వాత మొత్తం ఫోర్స్ పెట్టి మధ్యాహ్నం 2:30కి అట్లా స్టార్ట్ చేస్తే రాత్రి 8 దాకా తోమినాం. ఆల్మోస్ట్ బాయ్ అంతా 3 ఫీట్ల బాయ్ తోమినాం.
తవ్వితే 3 feet డెప్త్లో బ్యాగ్ అమ్మాయి చూడండి 3 feet డెప్త్లో ఫెర్టిలైజర్ బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ మాత్రం పగిలిపోయింది అంత జస్ట్ పగిలిపోయి మట్టి కలిసిపోయింది. అందులో బొక్కలు, అమ్మాయి టిఫిన్ డబ్బా, అమ్మాయి 2 స్కర్ట్లు 3 డ్రెస్సులు. ఇంత డ్రెస్సులు స్కర్ట్లు ఇంత మట్టిలో అట్లా కలిసిపోయి అట్లే ఉన్నాయి. స్కూల్ యూనిఫామ్ సేమ్ కలర్, నావీ బ్లూ కలర్ స్కూల్ ఉంటాయి కదా, ఆ 3 డ్రెస్సులు యాక్సిడెంట్ చూస్తే ఫాదర్ కూడా తొమ్మితున్నప్పుడు అప్పుడు ఫాదర్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. అమ్మాయి పారు చూడగానే నా బిడ్డేసాను వెంటనే బాగా చూడండి. ఎప్పుడెట్లు తండ్రి కట్టు చూడండి, 3 years నుంచి తండ్రి వెతుకుతూ ఒకసారి సడన్గా బిడ్డ బట్టలు కళ్ళ ముందు ఉండేసరికి ఆ బాధ చెప్పడం పరిస్థితి. వెంటనే అతను బయటకు తెప్పించేసి మళ్ళీ అవన్నీ మేము బయట తీసుకొచ్చేసి తల్లిదండ్రులందరూ బయటకు వచ్చాను. వాళ్ళందరూ చూసి గుర్తుపెట్టిన తర్వాత 3 డెడ్ బాడీలు. ఇక అవన్నీ అనుకుంటే చేయాలి, క్వశ్చన్ చేయాలి అనుకుంటే ఇక అప్పుడు స్టార్ట్ అయింది. ఇంతమంది చంపినాడు, ఒక అమ్మాయి 2 అమ్మాయి 3 అమ్మాయిలు, కనుల అమ్మాయి, వీడు పశువు ఉండొద్దని అప్పుడు ఎన్కౌంటర్ వస్తుంది. రోజుగా దన్నాలు, రోజు దన్నా నిరాదీక్షలు దన్నాలు ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి. సో ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి 3 కేసులు 3 డిఫరెంట్ కేసులు. ఫస్ట్ కేసుకి వచ్చేసరికి మేము ఛార్జ్షీట్, ఎందుకంటే దీంట్లో ఒక్కరు కూడా మాకు అమ్మాయిని చంపంగానే ఒక విట్నెస్ చూసిన ఒక్కరు లేరు. సరే 3 కేసు గురించి మనం మాట్లాడే ముందు వాడు అసలు ఎమ్మో ఎందుకండి అది? దాంట్లో మోట ఏంటంటే అగైన్ మళ్ళీ సోషల్ మీడియా. అతను మేము అరెస్ట్ చేసిన తర్వాత సెల్ ఫోన్ మొబైల్స్ మొత్తం కూడా మేము ఎఫ్ఎస్ఎల్ పంపించినాం. ఎఫ్ఎస్ఎల్ పంపించేస్తే దాదాపు 270 పాన్ సైట్స్ అంతా విజిట్ చేసినాం ఈ 1 yearలో. అంటే అంతకుముందు ఎన్ని డేటా 1 year డేటా దొరుకుతుంది కదా, 1 yearలో 270 రిపీటెడ్గా విజిట్ చేసిన సైట్స్ ఉన్నాయి దాంట్లో, రిపీటెడ్ విజిట్ చేసినాయి. అంటే ఎవ్రీడే స్మార్ట్ ఫోన్లో చూస్తున్నాడు. దట్ విల్ ఇస్ మోటివేటింగ్. ఆ 6గా అట్రాక్ట్ అయ్యి ఎక్కడ అమ్మాయి దొరికితే అక్కడ ఐసోడ్ అమ్మాయి దొరికితే లిఫ్ట్ పేరు తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళేసి బాయ్ వాడిని, అది సొంత బాయ్, అక్కడ ఐసోలేట్ ప్లేస్, అక్కడ ఎవరు రాదు, అగ్రికల్చర్ యాక్ట్ లేదు, అది తీసుకోవాలి. యాక్సెప్ట్ చేస్తే పర్వాలేదు, సెక్స్ యాక్సెప్ట్ చేస్తే పర్వాలేదు, లేదంటే వాళ్ళు నోరు ముందు పూసుకొని అనుకరించగానే వాళ్ళని చంపేయాలి, రేపు చేయాలి, అదే బాయిలో బాధ పెట్టాలి. ఎందుకంటే మనకి చేశాడంటే ఇంకేమైనా చేశాడంటాడు. లేదు, మాకు అక్కడ కర్నూలు కేసు ఒకటి ఉంది కదా, అది కాక మా దగ్గర 3 కేసులు ఉండే. ఒక అమ్మాయి 2015లో ఒక లేడీ మీద పశువులు కాస్తా ఉంటే అమ్మాయి మీద ట్రై చేసిండు. బట్ లక్కీలీ అమ్మాయి లేడీ సేవ్ అయింది. అదే టైంలో 2 అక్కడి నుంచి పాస్ కావడం, లేడీ వాళ్ళ నుంచి ఆమె రావడం, వాళ్ళ మీద నుంచి పారిపోవడం, తర్వాత వాళ్ళని పట్టుకొచ్చి ఊళ్ళేలో పట్టుకొచ్చి కొట్టిన తర్వాత సబ్సిక్వెంట్ వాళ్ళ కేసు కోర్టులో ఇద్దరు పోయి కాంప్రమైజ్ చేసుకున్నారు. లేడీని పోయి మరి ఏం చేసుకో తెలియదు కానీ తర్వాత కాంప్రమైజ్ చేసుకున్నారు. సో మోటివ్ ఏంటంటే ఈ సెల్ ఫోన్లో మ్యాక్సిమం ఈ పాన్ సైట్స్ విజిట్ చేసి దాంతో మోటివేట్ చేసిన ఇన్సిడెంట్స్ ఏంటంటే పెళ్లి చేసుకోలేదండి, పెళ్లి కాలేదు, 20 years పెళ్లి కాలేదు, వాళ్ళ బ్రదర్కే మ్యారేజ్ కాలేదు. సో అతనికి మ్యాక్సిమం ఎఫెక్ట్ ఏంటంటే పెళ్లి కాకపోవడం ఒకటి కారణం, రెండోది ఏంటంటే ఈ పాన్ సైజ్ విజిట్ చేయడం ఒకటి, బాగా వీడియోస్ చూడడం, దాంతో బాగా డ్యామేజ్ చేసేస్తారు సైకలాజికల్గా. అవన్నీ రూట్ కాజ్ ఇవన్నీ కూడా. ఓకే సార్, తర్వాత మీరు కేసు ఇన్వెస్టిగేషన్కి వద్దామండి. సో దీంట్లో చెప్పినట్టుగా ఇప్పుడు 3 కేసులు 3 సపరేట్ దేనికి ఇంజరీ కేసులో ఫస్ట్ కేసు ఏది రిపోర్ట్ అయిందో దాంట్లో మాకు అతను అరెస్ట్ చేసిన తర్వాత, అంటే జనరల్గా మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి చర్యలు చూస్తాం. అంటే దీంట్లో ప్రత్యక్ష సాక్షులు ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ బేసిక్ క్వశ్చన్. దాని లేకపోతే పరోక్ష సాక్షులు ఉన్నారా, అది మిస్ అయితే మాకు వచ్చే మెడికల్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఏమున్నాయి, ఇన్ని రకాలు ఆలోచించాలి. అంటే 3 రకాలు తీసుకుంటారు. 5 టైమ్స్లో మనకు డైరెక్ట్ విట్నెస్లు ఎంతమంది ఉన్నారు, ఇండైరెక్ట్ విట్నెస్లు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దీంట్లో మాకు మెడికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ కానీ టెక్నికల్ మాకు ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి కేసులో. సో ప్రతిదీ దాన్ని ఆ కొనాలు యాంగిల్ చేసుకుని రేపు నాడు కోర్టు దగ్గరికి పోతే మా కోర్టులో ఎటువంటి క్వశ్చన్స్ డిఫెన్స్ మాకు ఎదురొస్తాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 25-26 years మేము సర్వీస్ పుట్ట చేసినాను. సో డిఫెన్స్ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ చాలాసార్లు మేము క్వశ్చన్స్ ఫేస్ అయినాం. సో ఇటువంటివి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ప్రతిదీ ఆలోచించుకొని మా సిపి గారు మాకు లీగల్ అడ్వైజర్ ఉంటుంది, మా టీమ్స్ అంతా మాకు ఒక టీం పెట్టుకొని ప్రతి కేసు కూడా ఎక్కడ మిస్ కాకుండా ప్రతి ఆయనలో క్షుణ్ణంగా పరిశీలించి మెడిసిన్ కలెక్ట్ చేసుకున్నాం. సార్ ఫస్ట్ కేసులో ఫస్ట్ ఛార్జ్ షీట్కి వచ్చేసరికి మీ దర్యాప్తులో స్టార్ట్ అయింది. సో దీంట్లో ఫస్ట్ కేసు వచ్చేసరికి మాకు ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్లో మాకు బీర్బాడీ దొరికినాయి. బీర్బాడీ ఫింగర్ ప్రింట్స్ ఆల్రెడీ మేము డెవలప్ పెట్టుకున్నాం వాటిని ఆల్రెడీ. సో నిందితులు అరెస్ట్ అయిన తర్వాత కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి కోర్టులో అతను ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసుకొని ఆల్రెడీ తీసిన ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేయమని చెప్పి మేము రిపోర్ట్ మాకు యూనిట్ ఉంది, ఫింగర్ ప్రింట్ యూనిట్ ఒక యూనిట్ ఉంటుంది. సో దాని కంపారిజన్ పంపించేస్తే నిందితుడితోటి ఫింగర్ ప్రింట్స్తో పాటు ఆ బీర్బాడీ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయ్యింది. మా కన్ఫెషన్లో కూడా
అతను ఆ రోజు చెప్పినాడు, సార్ నేను ఆ పని చేసినప్పుడు బీర్ బాటిల్ కొనుక్కొని వస్తుంటే అమ్మాయి వచ్చింది, అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయిని చంపేసిన తర్వాత మళ్ళీ అదే బీర్ బాటిల్ అక్కడ తాగి పడేసిపోయి చెప్పిన పడతాను. సో మాకు ఎప్పుడైతే వాడు ఇంత బీర్ బాటిల్ పడేసి చెప్పినప్పుడు కాబట్టి ఆటోమేటిక్గా మేము కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి అతని తీసుకుంటే కంపేర్ చేయండి. సో మాకు ఫస్ట్ క్లూ ఏంటంటే నిందితుడు ఈ బీర్ బాటిల్ తాగిండని మేము ప్రూవ్ చేయగలిగినాం కోర్టుకు. ఎట్లా సీన్లలో సీజ్ చేసాం, మేము 3 బాటిల్ బీర్ బాటిల్ సీజ్ చేసినాం. సో ఫస్ట్ ఎవిడెన్స్ కింద మాకు తప్పకుండా నిందితుడు బీర్ బాటిల్ తాగిండు సీన్ దగ్గర అని చెప్పి ప్రూవ్ చేయలేము. అంటే సీన్ దగ్గర నిందితుడు మేము ఖచ్చితంగా కోర్టు చెప్పలేము, దట్ ఇస్ ప్రూవ్. ఇక్కడ బీర్ బాటిల్ కొన్న వైన్ షాప్ వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా వచ్చే కస్టమర్ అయితేనేమో గుర్తుపడతారు. అంటే అక్కడ సీసీటీవీ ఉంటుంది కదా? లేదు, అప్పుడు వాళ్ళ దగ్గర సీసీ కెమెరా ఆ టైంలో ఏంటంటే బ్యాలెక్ ఏంటంటే అప్పటికి వాడిని కెమెరాలు పనిచేయబట్టంతా డ్యామేజ్ అయిపోయి కెమెరా లేదంటే అది కూడా ఎవిడెన్స్ ఉంటుంది. లేదా బ్రహ్మాండ. బట్ ఆయన దొరకపోయినా కూడా మాకు స్పాట్లో ఇతను బీర్ బాటిల్ తాగిండు అన్నది మాకు కష్టమే ప్రూవ్ చేయలేము. సెకండ్ ఎవిడెన్స్కి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి మీద ఉతికిన బట్టలు ఉన్నాయి. బట్టలన్నీ కూడా మేము జనరల్ రేప్ కేసు అనేసరికి మేము బట్టలన్నిటి కూడా యాసిడ్ బట్టలన్నీ కూడా ప్యాక్ చేసి నీట్గా డ్రై చేసి ప్యాక్ చేసి ఎఫ్ఎస్ఎల్ పంపించేస్తాం. ఈ బట్టల మీద ఏమన్నా సెమినల్ స్టెయిన్స్ ఉన్నాయని చెప్పి అడుగుతాం. క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. సెమినల్ స్టెయిన్స్ కనుక ఉంటే దాన్ని DNA డెవలప్ చేయమంటాం. సో మేము ఎగ్జామ్ చేస్తే మళ్ళీ చేసినారు, సెమినల్ స్టెయిన్స్ ఉన్నాయని చెప్పినారు. చెప్పిన తర్వాత సెకండ్ క్వశ్చన్ ఆటోమేటిక్ ఉంది, ఆల్రెడీ రెడీమేడ్ DNA డెవలప్ చేయమని. సో దాన్ని వేరే దాన్ని DNA డెవలప్ చేయాలి. ఒక కడ్రాయి మీద 5 ఐటమ్స్ పంపించినాం అమ్మాయి బట్టలు. ఒక కడ్రాయి మాత్రమే సెమినల్ స్టెయిన్స్ అని చెప్పినారు. దాని DNA డెవలప్ చేసి పెట్టినారు. అక్యురాస్ అయిన తర్వాత మరి ఈ DNA ఎవరిని ప్రూవ్ చేయాలి కోర్టుకు? రేపైంది కన్ఫర్మ్ అయింది, సెమినల్ స్టెయిన్స్ రేపైంది అది కన్ఫర్మ్ చేసినాం. మరి ఈ రేప్ ఐటెంలో ఉన్న సెమినల్ స్టెయిన్స్ వ్యక్తి ప్రూవ్ చేయాలి కదా. సో కోర్టులో అన్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మేము బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలని చెప్పి పర్మిషన్ కోర్టును. సో కోర్టు పర్మిషన్ ఇస్తే అతని కోర్టులో పర్మిషన్ ద్వారా ఎఫ్ఎస్ఎల్ ప్రొడ్యూస్ చేసినాం. ప్రొడ్యూస్ చేసి అతని బ్లడ్ శాంపిల్కి తీసిన DNAను ఈ DNA 2 మ్యాచ్ అని మేము క్వశ్చన్ ఇచ్చినాం. 2 మ్యాచ్ చేసి 2 మ్యాచ్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఒకటి బాటిల్కి వచ్చేసింది, రెండోసారి వచ్చేసరికి మాకు క్లించింగ్ DNA మ్యాచ్ అయింది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నాలజీ ఎట్లా యూజ్ చేసుకుని చెప్పేదానికి అదే కొంచెం తక్కువ చెప్పాలి, బట్ తప్పని పరిస్థితి. సో ఇతను 2 సెల్ ఫోన్లు మేము సీజ్ చేసినాం నిందితుని. ఆ రోజు మేము అరెస్ట్ చేసినప్పుడు 2 సెల్ ఫోన్లు కూడా మేము ఎఫ్ఎస్ఎల్ పంపించేస్తే దాంట్లో పాన్ సైట్స్ విజిట్ చేసినాం. సో అదొకటి మాకు మోటీ కింద దొరికింది. సో ఒకటి బీర్ బాటిల్ వచ్చేసింది, రెండోది DNA మ్యాచ్ చేసినాం, థర్డ్ మాకు మోటివ్ పాయింట్ ఏంటి వీనికి బాగా ఇది ప్రూవ్ చేయగలిగినాం. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఈ సెల్ ఫోన్లో ఈ అమ్మాయిల ఫోటోలు ఏమన్నాయి అడిగినాం మేము. చనిపోయిన అమ్మాయిల ఫోటోలు ఏమన్నాయని చెప్పేసి 3 ఫోటోలు కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించినాం. ఈ 3 ఫోటోలు ఈ సెల్ ఫోన్ సెర్చ్ చేయమని చెప్పి అడిగినాం. సో అందులో 2 అమ్మాయిల ఫోటోలు దొరికినాయి మాకు. అంటే వారికి ఇప్పుడు చనిపోయిన తర్వాత సమ్ XYZ వీరికి అంత ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు, వీరికి అలర్ట్ చేసిన వీరికి 2 అమ్మాయిలు చనిపోయిన తర్వాత ఈ ఫోటోస్ అన్నీ వాళ్ళకి ఎవరు అలర్ట్ చేసిన వాళ్ళకి అమ్మాయి చనిపోయి చెప్పేసి. ఎవరు చేస్తున్నాడు? వీళ్ళకి 10th క్లాస్ గ్రూప్ ఉంది, SSG గ్రూప్ ఉంది వీళ్ళందరికీ. ఎవరికి? అక్యూజ్కి. ఆ SSG గ్రూప్లో ఈ సీన్ ఇప్పుడు అన్నీ క్యాదరీ వాళ్ళు ఫోర్స్ చేసినప్పుడు అంటే రేప్ సీన్ వా లేదంటే డెడ్ బాడీ దొరికినాయి, బ్యాగ్ దొరికినాయి, బీర్ బాడీ దొరికినాయి అంతా కూడా వాళ్ళ గ్రూప్లో పోస్ట్ చేసుకుని పోయినాడు. సో దాంతో వాళ్ళని క్యాదరీ ఫైల్ చేసుకున్నారు. ఇది ఇండైరెక్ట్ వీనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది వీనికి అంతా, వీనికి అలర్ట్ కావడానికి అప్స్కన్ కావడానికి. ఎప్పుడైతే పోస్టింగ్స్ ఆడితే అడ్రస్ లేదు, చుట్టుపక్కల అడ్రస్ లేవాడు. కాదు, వాడు ఎందుకు అలాగా గ్రూప్లో పెట్టాడు? అంటే వీడు చేశాడనా లేదంటే? లేదు, వాళ్ళకి తెలియదు. వీడు చేసిన ఒక అనుమానం లేదు, అప్పటికి ఎవరికి తెలియదు కదా. సో జనరల్ ఏదైనా ఈ ఫోటోస్ అన్ని గ్రూప్లో అంతా షేర్ చేసుకున్నాం. అంతా పలానా ఊరికి ఇన్సిడెంట్ అయితే హాజీపూర్ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటే వీనికి ఫీడింగ్ వస్తూ ఉంది. అరే ఇన్సిడెంట్ బయటకు వచ్చింది ఎట్లా అంటలేదు వాడు ఫీడింగ్ వస్తూ ఉంది. సో అది వచ్చినా కొద్దీ వాటి తరఫులో స్టార్ట్అప్స్ కానీ. ఓకే. సో మాకు 3 అమ్మాయిల ఫోటోలు పంపించేస్తే మాకు 2 అమ్మాయిల ఫోటోస్ వచ్చాయని ఇప్పుడు వచ్చింది. సో బీర్ బాటిల్ DNA వచ్చేసింది, తర్వాత వారి ఫోన్ సైన్స్ రిలీజ్ చేసి వచ్చింది, అమ్మాయిల ఫోటోలు వచ్చింది. తర్వాత మరి మొబైల్లో ఉన్న సిమ్ కార్డ్స్ ఉన్నాయి. ఈ సిమ్ కార్డ్స్ ఎవరైనా చెప్పి ప్రూవ్ చేయాలి, మరి వీనే ప్రూవ్ చేయాలి కదా. సో మేము సర్వీస్ ప్రొవైడర్ రాసినాం. చేస్తే సర్వీస్ ప్రొవైడర్స్ మేము ప్రతి సిమ్ కార్డ్ హోల్డర్ కూడా ఒక కస్టమర్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఎవరైతే సిమ్ తీసుకుంటారో వాటి ఫోటో ఉంటుంది. సో ఆ 2 సిమ్ కార్డ్ 3 ఫోటోలు తీస్తే 2 కూడా లక్కీలు ఏంటంటే మాకు వీరి పేరు మీద ఉన్నాయి, నిందిరి పేరు మీద ఉన్నాయి. సో మేము వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వాలి, మాకు 65 సర్టిఫికేట్ ఇచ్చేస్తే అది టెక్నికల్ ఎవిడెన్స్గా ప్రూవ్ అవుతుంది. సో సెల్ ఫోన్లు అతని కూడా ప్రూవ్ చేయాలి మేము కోర్టు ముందు. సెల్ ఫోన్ అతనే చెప్పేసి పర్వాలేదు, ఫింగర్ ప్రింట్ ప్రూవ్ చేసినాం, DNA ప్రూవ్ చేయగలిగినాం, మోటివ్ ప్రూవ్ చేయగలిగినాం, ఫొటోస్ ప్రూవ్ చేయగలిగినాం,
తర్వాత ఈ సిమ్ కార్డ్స్ కూడా అతనే ప్రూవ్ చేయలేను, పర్వాలేదు. ఆ రోజు సీన్లో ఉండాలి ఏదైనా క్వశ్చన్ మార్క్ సీన్లో. ఓకే, ఇవన్నీ బాగా వచ్చాయి, అది కూడా మిస్ కాకూడదు కదా. ఆ రోజు సీన్లో ఉండని చెప్పినట్టు అతను ఆ రోజు సీడియాస్ తీసుకుని అఫెన్స్ అయిన రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎక్కడ ఉందని చెప్పేసి మేము వెరిఫై చేసుకోవాలి. సో సీడిఆర్ తీసుకొని లొకేషన్ లాట్లెన్స్ అని ఇస్తాం, బస్ మీకు కూడా ఐడియా ఉండొచ్చు. ఒక జియోగ్రఫికల్ లొకేషన్స్ ఇస్తాం, లాట్లెన్స్ వస్తాయి. ఆ లొకేషన్స్ తీసుకొని ఈ సెల్ ఫోన్ సంబంధించిన ఆ రోజు సీడిఆర్ లొకేషన్ తీసుకొని ఆ రోజు కాల్స్ పడతాయి కదా, ఏ టవర్ లొకేషన్లో పడ్డాయని చెప్పేసి రెండు కూడా మేము గూగుల్ మ్యాప్ మీద ఓవర్లాప్ చేస్తున్నాం రెండు మీద. ఇప్పుడు నా ఫోన్లో మీకు చూపిస్తాను, రాజు చూపిస్తాను నేను, చూపించండి, నేను చూపిస్తాను, నేను నాకు ఫోన్లో ఉండాలి. అది ఓవర్లాప్ చేసి చూపించేస్తే చూపిద్దాం సార్. ఫస్ట్ టైం గూగుల్ మ్యాప్ను మేము రికార్డ్ చేసి కోర్టులో పూర్తి చేయలేము, సెకండ్లో పూర్తి చేయలేము. అది సీన్ అది సీనా సీన్ సీన్ ఈ డాట్ మార్క్ సీన్, ఈ డాట్ మార్క్ ఉంది కదా, డెడ్ మార్క్, ఇది బాయ్ లొకేషన్. ఓకే. సో ఆ 8 hours ఇది యాక్చువల్గా కాల్ డైరెక్షన్, ఇది రెడ్ లైన్ కాల్ డైరెక్షన్. అంటే ప్రతి కాలకు ఒక డిగ్రీ ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది, అది కాల్ డైరెక్షన్. ఇది కాల్ డైరెక్షన్. ఇది ఈ టౌన్ నుంచి ఒక లొకేషన్ పడుతుంది, ఈ టౌన్ నుంచి ఒక లొకేషన్ పడుతుంది. ఈ దీనికి ఈ రెండింటిలో మాకు ఓవర్లాప్లో మ్యాచ్ చేయండి. గ్రీన్ కలర్ ఏంటండి? ప్రతి దానికి 15 degrees అంటే 15 degrees తీసుకుంటాం ప్రతి కాలుకు. అంటే ప్రాబిలిటీ ఏంటంటే ఎగ్జాక్ట్ కాలుకు 15 degrees రైట్ కానీ 15 రైట్ కానీ కాలం ఉంటాడు, తప్పకుండా ఉంటాడు. అది ప్రాబిలిటీ, సైంటిఫిక్ ప్రాబిలిటీ అది. సో ఆ ఓవర్లాప్ అయిన పార్ట్లో ఇది చూడండి, ఈ డైరెక్షన్లో అంటే ఇది లొకేషన్ చూపించాం, ఇది ఈ లొకేషన్ చూడండి, ఇందులో మాకు ఓవర్లాప్ అయింది. అక్కడ 2 టవర్లు ఓవర్లాప్ అయిన లొకేషన్ ఉంది, అంటే వాడు ఆ స్పాట్లో అక్కడ ఉండని అర్థం. ఓకే. సో ఎగ్జాక్ట్లీ బావి లొకేషన్లో ఉండడు అతను. అంటే డాట్ అనేది బావి, ఇది టవర్ లొకేషన్స్, రెండు కూడా డిఫరెంట్ టవర్స్ లొకేషన్ కాల్స్ పడ్డాయి. సో అతను మేము ఫస్ట్ టైం ఈ ఎవిడెన్స్లో గూగుల్ మ్యాప్ కూడా మేము ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసినాం. అది ఛార్జ్షీట్ యాక్సెప్ట్. నాకు తెలిసి గూగుల్ మ్యాప్ ఛార్జ్ ఎవిడెన్స్ యాక్సెప్ట్ ఫస్ట్ కేసు ఇది. అంటే గూగుల్ ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది. గూగుల్ మ్యాప్లో ఇంపోజ్ చేయడం, మ్యాప్ మీద కోర్టు మీద చూపించగలిగాం ఇతను ఆ రోజు లొకేషన్ అని చెప్పేసి. సో దాంతో మాకు కోర్టు కన్విన్సింగ్. తర్వాత దీంతోపాటు అతను అరెస్ట్ అయినప్పుడు కొంచెం చాలా పేషెన్స్ అవసరం ఎక్కడనే. అది ఇంటరాక్ట్ చేసినప్పుడు నువ్వు డే టైంలో తీసుకెళ్ళిపోయినావు కదా అమ్మాయిని, తీసుకెళ్ళినప్పుడు మరి ఎవ్వరు కూడా చూడలేదా నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు? బొమ్మల రామారావు నుంచి హాజీపూర్ 2 కిలోమీటర్ డిస్టెన్సే. మధ్యాహ్నం 2 గంటలకు బండి ఎక్కించుకొని పోతున్నాడు, ఎక్కించుకొని చెప్పినాడు. ఎవరు చూడలేదని తీసుకెళ్తుంటే సార్ నన్ను 2 వ్యక్తులు చూసినారు అన్నాడు. వాళ్ళు ఆ ఊరి మా మీటింగ్ నేను పోతున్నా అంటే వీడు ఊళ్ళకి తీసుకెళ్ళిపోతుంటే ఒక ఎస్సీ అబ్బాయి తర్వాత ఒక సర్పంచ్ హస్బెండ్ ఇద్దరు చూసినారు సార్, నేను పోతుంటా అన్నాడు. సో మేము సర్పంచ్ పిలిచి అడిగితే సార్ నేను ఆ టైంలో పోయింది నేను ఫోకస్ చేయాలని అడిగాడు ఆయన. మాకు తెలిసిన వ్యక్తి, డైరెక్ట్ తెలిసిన వ్యక్తి. నేను ఆ టైంలో కరెక్ట్ పోయింది సార్, ఆ టైంలో ఎగ్జామ్ పాస్ అయినా, బట్ ఈ వ్యక్తిని చూడలేదు. ఆ టైంలో మీటింగ్ పోతున్నా ఆ రోజు, మాకు మీటింగ్ జడ్పీ ఎలక్షన్ అవుతున్నాయి. నేను కాబట్టి ఇంత ఫోకస్ చేయలేదు సార్, నేను ఎండిపోతే వాస్తవం ఫోకస్ చేయలేదు సార్ అన్నాడు. గాను ఇంకో ఎస్సీ వ్యక్తి అని చెప్పినాడు, బైక్ అని ఎస్సీ వ్యక్తి చెప్పినాడు. అప్పుడు ఎస్సీ వ్యక్తి ఎవరు బైక్ ఊరంతా వెతకాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ మాకు వెతకడానికి ఆల్మోస్ట్ 1 week టైం పెట్టింది. ఎవరు ఆ వ్యక్తి ఎవరు, ఆ రోజు మీటింగ్ ఎవరు పోయిన ఆ టైంలో ఎస్సీ వ్యక్తి ఎవరు, ఆ ఏజ్ గ్రూప్లో వ్యక్తి లాస్ట్ మాకు వ్యక్తి తట్టినాడు. వాడిని ట్రేస్ చేస్తే కరెక్ట్ సార్ ఆ రోజు నేను పోతుంటే ఈ పిల్లాడికి ఎక్కించుకొని పోతున్నాడు. అప్పుడే అతను ఇన్సిడెంట్ అయింది 25 నాడు కదా, 2వ తారీఖు మాకు అబ్బాయి దొరికాడు. వాడు ఎక్కడో ఊరి జాబ్కి ఏదో పోయినాడు. తర్వాత మాకు సెకండ్ హ్యాండ్ బ్యాగ్ వచ్చాడు. అప్పుడు మనకి ఇన్సిడెంట్ కూడా తెలియదు. ఊరికి వచ్చిన తర్వాత వాడు వచ్చి చెప్పినాడు, ఊళ్ళకి వచ్చేసి ఇట్లా నేను పలానా రోజు పోతుంటే శ్రీనివాసరెడ్డి అమ్మాయిని ఎక్కించుకుని పోతుంటే చూసినని చెప్పేసి వాళ్ళు విలేజ్ అని చెప్పింది. వాళ్ళు మాకు ఇప్పటికొచ్చి సార్ ఆ రోజు పోతున్న అబ్బాయి చూసి చెప్తే అప్పుడు మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసి 164 చేయించి కోర్టులో అతను స్టేట్మెంట్ ఇప్పించినాం. సో ఈ టెక్నికల్గా అన్నీ ప్రూవ్ చేయగలిగినాం. రెండవది లాస్ట్ సీన్ అమ్మాయి ఇతనితో పోదంగా కూడా లాస్ట్ సీన్ కూడా అతను చూడగలిగినాం. సో కోర్టుకు ఎందుకంటే మనకు కావాల్సింది ఐ విట్నెస్ ఎవరు లేకపోయినా కూడా ఒక్క సింగిల్ ఐ విట్నెస్ లేరు. చూసింది అతను ఒక్కడు మాత్రమే లాస్ట్ సీన్. బట్ దాంతోపాటు మాకు అన్ని టెక్నికల్, సైంటిఫిక్, మెడికల్గా డిఎన్ఏ ప్రూవ్ చేయగలిగినాం, సైంటిఫిక్ లొకేషన్ ప్రూవ్ చేయగలిగినాం, మెడికల్గా టెక్నికల్గా ఫింగర్ ప్రింట్, సైంటిఫిక్గా ఫింగర్ ప్రింట్ ప్రూవ్ చేయగలిగినాం. దాంతోపాటు కోర్టుకు యాసిస్గా వీడియో ప్రజెంట్ చేయాలి, ఎట్లా బాయిలకి డెడ్ బాడీ ఎట్లా తోగినాం, కోర్టులో ల్యాప్టాప్ పెట్టి కోర్టు ముందు జడ్జిగా ప్రజెంట్ చేయగలిగినాం. జరిగిందని సీన్ తీసినప్పుడు కోర్టు కన్విన్స్ కావాలి.
సో దాంట్లో కనీసంగా మొత్తం తీసి చూస్తే కోర్టు యాస్గా అది కళ్ళతో చూసినట్టుగా మేము కళ్ళ కోర్టు ప్రదర్శించగలిగాం. దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే మేము ప్రతి చైన్ లింక్ మిస్ కానియాలి. అమ్మాయి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి నుంచి అమ్మాయి లాస్ట్ చూసిన వరకు ఎక్కడ చైన్ లింక్ మిస్ కాలేదు. అమ్మాయి పొద్దున 7 o'clock బ్రదర్ వచ్చి డ్రాప్ చేసిపోయాడు ఆజిపూర్ మన బొమ్మరావులో. అమ్మాయి స్కూల్కి పోయింది, స్కూల్ ఎగ్జామ్ చేసినాం, స్కూల్కి వచ్చిన వాళ్ళ ఎగ్జామ్ చేసినాం. ఆ నుంచి అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి ఆటోలో ట్రావెల్ అయింది, అమ్మాయి నాతో పాటు ట్రావెల్ అయింది, ఎగ్జామ్ చేసినాం. నెక్స్ట్ ఆటో డ్రైవర్ బొమ్మలో దింపిండని చెప్పి కూడా అతను ఎగ్జామ్ చేసినాం. అంటే లింక్ చూడండి, లింక్ ఎక్కడ మిస్ కాకుండా, చైన్ లింక్ ఎక్కడ మిస్ కాకుండా 12 o'clock బొమ్మలో డ్రాప్ చేసి చెప్పినాడు. అక్కడి నుంచి వచ్చేసి ఒక ఇంటి ముందు నిలబడ్డది, ఒక ముసలి ఇంటి ముందు నిలబడ్డది, పెద్ద మనిషి ఇంటి ముందు. వాళ్ళు ఊరికి పోయే దారిలో చెట్టుకి నిలబడితే పల్లెటూరులో లేడీస్ ఎట్లా ఆమె 70-70 ఏళ్ళు ఉంటుంది. ఆమె ఖైదలు ఏమో బిడ్డ డాడీకి వేస్తున్నాం అంటే ఇట్లా స్కూల్కి వేస్తున్నా, ఏ ఊరమ్మ అంటే ఆజిపురం అని చెప్పింది అంతే. స్కూల్ బ్యాగ్ ఉంది, ఈ మూడే మాట్లాడింది. ఆమె కూడా ఎగ్జామ్ చేసినాం. కోర్టుకు ఒప్పేసిందంటే ఆమె కూడా 70 ముస్లిం కోర్టుకు ఎవిడెన్స్ తెప్పించినాం. డిఫెన్స్ అడ్వకేటు ఆమె ఎవిడెన్స్కు డిఫెన్స్ అడ్వకేట్ కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఏమమ్మా నువ్వు కావాలని చెప్తున్నావు అంటే, నువ్వు ఎందుకు చూసినావు, నువ్వు కావాలని చెప్తున్నావు పోలీసుల కంటే, ఏమయ్యా నువ్వు నా ఇంటికి వచ్చి చూసినావా, నాకేం అవసరం, నా బిడ్డ ఇంటి ముందులో పడితే నేను అడిగినాయా, ఉట్టి అడిగినా, ఏ ఊరు అన్నది, ఆజిపురం అన్నది, అడిగిపోతున్నా స్కూల్కి వస్తున్నది, నాకేం అవసరం, నువ్వు చూసినావా అన్నది కదా పాపం. అంటే పెద్ద 75 years old లేడీ. సో మాకు అంటే కేసులు ప్రతి దాంట్లో లింక్ ఎక్కడ మిస్ కానికుండా ప్రూవ్ చేయడం వల్ల అమ్మాయిని కిడ్నాప్ చేసినప్పుడు వచ్చింది, హత్య చేసినట్టు వచ్చింది, అత్యాచారం చేస్తుంది. టెక్నికల్గా అక్యూజ్ అక్కడ కోర్టు నుంచి ప్రూవ్ చేయాలి. సెకండ్ కేసుకి వచ్చేసరికి కూడా సరే, ఫస్ట్ కేసులో మీరు అన్నట్లుగా వాడు పికప్ చేయడం, మర్డర్ చేయడం, మర్డర్ చేయక ముందు వరకు డ్రింక్ చేయడం అన్నీ కూడా మీరు ప్రూవ్ చేశారు. నేనే మర్డర్ చేయలేదు అని వాడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. వేరే వాళ్ళు చేసి ఉండొచ్చు అని కూడా రావచ్చు. అది అతను ప్లీ తీసుకున్నాడు. ఫస్ట్ ఎగ్జామ్ పోలీసులు కొట్టినతో చెప్పించారు, నేను చేయలేదు అని చెప్తాను. ఫస్ట్ అడ్మిట్ చేసినప్పుడు అప్పటికి నేనే చేసిన 3 కేసులు ఫస్ట్ జడ్జి గారు అడుగుతారు, కేసు నీ మీద పోలీసు వాళ్ళు ఛార్జెస్ పెట్టినారు, నువ్వు ఏమంటావని ఫస్ట్ ట్రయల్ కన్నా ముందే అడిగితే అతను 3 కేసులు నేను చేసి ఒప్పుకున్నాడు. సో బట్ కేసు సీరియస్ దృష్టిలో పెట్టుకుని జడ్జి గారు ట్రయల్ చేద్దామని చెప్పి ట్రయల్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒప్పుకున్నాక కన్విక్షన్ ఇస్తారు. బట్ ఇంత సింపుల్ కేసులో లెక్క కాకుండా ఇది సీరియస్ కేసు కదా. సో జడ్జి స్టార్ట్ ప్రొసీడింగ్ ట్రయల్. డిఫెన్స్ అడ్వకేట్ తరఫున అపాయింట్ అయిన తర్వాత వచ్చిండు. సార్ అది అతని తరఫున అడ్వకేట్ లేకున్నప్పుడు అతను ఒప్పుకున్నాడు, అది కరెక్ట్ కదా సార్, మరి మళ్ళీ ఛార్జెస్ పేమ్ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ డే ఇస్తే నెక్స్ట్ టైం డినే చేసిండు. ఎందుకంటే అడ్వకేట్ బ్రీఫింగ్ స్టార్ట్ అయింది. నేచురల్ అది నువ్వు ఒప్పొద్దు చెప్పేస్తారు. అడ్వకేట్ అదే ఉన్నది అంతే. సార్ నాకు తెలియదు సార్, పోలీసులను కొట్టి చెప్పేసి చెప్పేసి. సో ట్రయల్ స్టార్ట్ అయింది. బట్ అతను ఒప్పుకున్నంత మాత్రాన అతను సమానం చెప్పాలి. అతని సెమన్ స్టైల్స్ డేని మా బట్టల ఎందుకు వచ్చింది, బీర్ బాటిల్ మీద ఫింగర్ ప్రింట్స్ ఎందుకు వచ్చినాయి, ఆ రోజు బాయ్ సెకండ్స్ అతని బాయ్ దగ్గర అతని లొకేషన్ ఎందుకు ఉన్నాయి, అతను పూజ చేసుకోవాలి. ఆన్సర్లెస్. సో కోర్టుకు అతనికి అసలు ఆల్టర్నేటివ్ అతనికి ఏ విధంగా కూడా ఛాన్స్ లేకుండా అన్ని యాంగిల్స్లో కేసు చేయగలిగినాం. నాకు తెలిసి ద బెస్ట్ ఛార్జ్ షీట్ నేను చెప్పడం కాదు కానీ ఒక సెకండ్ కేసుకి వచ్చేసరికి సేమ్ ఇదే కేసులో దాంట్లో కూడా అసలు మిస్సింగ్ కంప్లైంట్ లేదు ఫస్ట్ మాకు. అసలు తర్వాత అమ్మాయి మిస్ అయిన తర్వాత మాకు 1 month తర్వాత మాకు కేసు రిపోర్ట్ అయింది. 7th March అమ్మాయి మిస్ అయిపోతే 20th April కేసు రిపోర్ట్ అయింది. అందరూ కూడా సేమ్ స్కెల్టన్ సీన్స్. దాంట్లో మాకు ఛాలెంజింగ్ ఏంటంటే అమ్మాయిని మేము చేయాల్సిందంటే అమ్మాయి ఫస్ట్ హత్యగాడు ప్రూవ్ చేయాలి, 2 అమ్మాయి రేప్ అయింది ప్రూవ్ చేయబడాలి, 3 ఈ బోన్స్ మిస్ అయిన అమ్మాయిందా కాదని ప్రూవ్ చేయాలి. ఒట్టి బోన్స్ దొరికి మాకు ఐడెంటిటీ లేదు, బుక్స్ దొరికినాయి బట్ బోన్స్ ఐడెంటిఫై చేయాలి కదా. సో దాంట్లో మేము అరెస్ట్ చేసిన తర్వాత సేమ్ సెల్ ఫోన్ శాలరీ పంపించేసినాం. సెల్ ఫోన్లో అమ్మాయి ఫోటో వచ్చింది. తర్వాత అమ్మాయి బట్టలు పంపించినాం ఎఫ్ఎస్ఎల్కు. బట్టలు పంపించిన తర్వాత ఎఫ్ఎస్ఎల్ కూడా అమ్మాయి దాంట్లో సెమినల్ స్టెయిన్స్ వచ్చినాయి. బట్ అన్ఫార్చునేట్ అంటే దాంట్లో మాకు అప్పటికి 1 month అయింది కాబట్టి డికంపోజ్ అయిపోయి సెమినల్స్ DNA డెవలప్ కాలేదు. దాంట్లో DNA డెవలప్ కాలేదు. సో దాంట్లో DNA డెవలప్ కాబట్టి DNA ఇతరులు మ్యాచ్ చేసిన మెసేజ్ రాలేదు. రెండోది వచ్చేసరికి అమ్మాయికి సెల్ ఫోన్ ఉంది. అమ్మాయి సెల్ ఫోను హత్య చేసిన తర్వాత వాడు ఏం చేసిందంటే అమ్మాయి బుక్స్ అన్నీ అందులో పాత పెట్టినాడు. బట్ అమ్మాయి సెల్ ఫోన్ తీసుకున్నాడు, అమ్మాయి పర్సనల్ 400 రూపాయలకి క్యాష్ తీసుకున్నాడు, అమ్మాయి ఆధార్ కార్డు తీసుకున్నాడు, 3 నెలలకి తీసేసుకున్నాడు.
తీసుకుని పోయి అక్కడ 200 రూపాయలు పెట్టి బీర్ తాగిండు, 200 రూపీస్ పెట్టి పెట్రోల్ వేసుకున్నాడు, బండిలు పెట్రోల్ వేసుకున్నాడు. ఆధార్ కార్డు తీసుకుపోయి ఈ అవసరం అని చెప్పేసి అని దాన్ని కుండలో పడేసిండు, నీటి కుండలో. ఆ సెల్ ఫోన్ కూడా పడేసిండు. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత మాకు 1 month అయిపోయాయి. మాకు అది అప్పుడు దొరకాలి కదా. మొత్తం పోయి మధ్యాహ్నం పోయి వాడిని కష్టం తీసుకున్న తర్వాత ఆ కుంట వెతికితే మొత్తం ఆల్మోస్ట్ నీళ్ళు మొత్తం చిన్న కుంట అంతా పడిపోయింది. వెతికి మాకు ఎక్కడో పక్కన అది ప్లాస్టిక్ లామినేషన్ పేపర్ కాబట్టి ఆధార్ కార్డు దొరికింది మాకు. ఫోన్ మొత్తం దొరకలేదు. మెడిటేటర్ పెట్టినాం, అది పెట్టినాం. కానీ అప్పటికి పిల్లలు చేపలు పెట్టినట్టున్నారు దాంట్లో గుంటలో చెరువు. ఆ చేపల పిల్ల దొరికిపోయింటే సెల్ ఫోన్ పోయింది, దొరకలేదు. ఎక్కడ దొరకలేదు అది సెల్ ఫోన్. సో ఆ సెల్ ఫోన్ ఆధార్ కార్డు దొరికింది దాంట్లో. సో ఈ బట్టలు అయిపోయింది, తర్వాత సెల్ ఫోన్ దొరకలేదు. బట్ అదే సీన్లో ఈ అమ్మాయి సెల్ ఫోను, అక్యూడ్ సెల్ ఫోన్ రెండు కూడా మొత్తం మళ్ళీ మేము సేమ్ సీరియల్ తీసుకొని మొత్తం మళ్ళీ లొకేషన్ తీసుకొని మొత్తం మ్యాచ్ చేస్తే అమ్మాయిది ఇతని 2 మొబైల్స్ సేమ్ లొకేషన్లో సేమ్ డే సేమ్ ఆఫీస్లో ఉన్నాయి. వాస్తవం ఏంటంటే మాకు వాళ్ళు తల్లిదండ్రులు అమ్మాయి 9th మిస్ అని చెప్పి కంప్లీట్ ఇచ్చినారు. బట్ సెల్ ఫోన్ తీస్తానికి 7th నాడు డేటా మిస్ అయింది. 7th నుంచి కాల్స్ లేవు. 7th మార్చి నుంచి కాల్స్ లేవు. వీళ్ళు అప్రాక్సిమేట్గా అందరూ 9th మార్చ్ ఇచ్చినారు. తర్వాత క్లారిఫై చేసుకుని వెంట మిస్సింగ్ అని 7th మార్చ్. కాలేజీకి ఆ రోజు రాలేదు, కాలేజీకి వెళ్తున్నా చెప్పి బొమ్మలవానికి వెళ్ళి హాజీపూర్ నుంచి టువర్డ్స్ బొమ్మలవాన పోతుంది. ఫస్ట్ టైం ఏమో హాజీపూర్ నుంచి బొమ్మలవాన నుంచి హాజీపూర్ వస్తుంది. సెకండ్ అమ్మాయి ఏమో హాజీపూర్ నుంచి బొమ్మలవాన పోతున్నాడు, పికప్ చేసుకున్నాను. రోడ్ ఏమంటే బాయ్, వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ రోడ్ నుంచి 100 yards బాయ్. సో ఆ సెల్ ఫోన్ తీసుకొని ఆ సెల్ ఫోన్లో కూడా మేము మ్యాచ్ చేసుకొని సేమ్ లొకేషన్ ప్రూవ్ చేయగలిగినాం. అమ్మాయి అమలు గూగుల్ మ్యాపే. దాంట్లో 3 మ్యాప్ ఫైల్ చేసినాం. వారికి 3 ఫోన్లు ఉన్నాయి. 3 ఫోన్లతో సేమ్ 3 ఫోన్ సిమ్ నెంబర్లు ఉన్నాయి. దాంట్లో 6 3 సిమ్ నెంబర్లో అమ్మాయి సెల్ ప్రతి నెంబర్ 3 మ్యాప్ ఫైల్ చేసినాం. అమ్మాయి నెంబరు, అక్కీ నెంబరు, అక్కీ నెంబరు, అమ్మాయి సేమ్ నెంబర్ అమ్మాయి నెంబర్ రిపీట్ అవుతుంది. సేమ్ లొకేషన్లో మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లొకేషన్ చూపించగలిగినాం. సో కోర్టుకి కన్విన్స్ చేయగలిగింది ఏంటంటే ఈ అమ్మాయి చంపింది ప్రూవ్ చేయగలిగినాం. ప్లస్ అమ్మాయి బోన్స్ ప్లస్ వాళ్ళ ఫాదర్ బ్లడ్ స్టెయిన్స్ బ్లడ్ కలెక్ట్ చేసుకొని DNA ప్రూవ్ చేయించి అమ్మాయి వాళ్ళ పాప అని చెప్పి ప్రూవ్ చేయగలిగినాం. సో బట్టల మీద సిమిలర్ స్టెయిన్స్ వచ్చాయి. ప్లస్ అక్యూజ్డ్ బాయ్, అది అక్యూజ్డ్ బాయ్ అని ప్రూవ్ చేసినాం. MRO స్టేట్మెంట్ రికార్డ్ చేసి లెటర్ తీసుకొని అక్యూజ్డ్ బాయ్ అని ప్రూవ్ చేసినాం. ప్లస్ ఈ గూగుల్ మ్యాప్ మీద 3 మ్యాప్ కూడా చార్జ్షీట్ ఫైల్ చేసినాం. అంటే నిందితులు ఆ స్పాట్లో ప్రూవ్ చేయగలిగినాం. అంటే బట్టలు చాలా బావిలో పడలేదు, బట్టలన్నీ అన్ని పూడ్చిపెట్టి లోపల పూడ్చిపెట్టేసి. ఓకే, అదే అంత డ్రైవ్ వెళ్ళది లూజ్ పెట్టంతా చేమలు కానీ ఏం తెలియదు. అవి బట్టలేదు అంటే స్పెర్మ్ అది ఉందంటున్నారు కదా. స్పెర్మ్ ఉంది కానీ DNA డెవలప్ డీకంపోజ్ అయిపోయింది. అచ్చా, అది కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఎంత ఉన్నా కూడా సిమిలర్ స్టెయిన్స్ అనేది కెమికల్ రియాక్షన్స్ తప్పకుండా వస్తుంది, సైంటిఫిక్ వస్తుంది. కాకపోతే DNA అనేది డీకంపోజ్ DNA రాదు, ప్రొఫైల్ రాదు. అచ్చా, మూడో కేసు వచ్చేసరికి 2015లో మిస్సింగ్. వాళ్ళ పాపం తల్లిదండ్రులు వెతుకున్నారు, అక్కడ వెతుకున్నారు, ట్రాఫిక్ పోయింది, గుట్ట గిట్ట అంతా వెతుకున్నారు. వాళ్ళు పాపం లాస్ట్కు వాళ్ళ సొంత అమ్మాయి వాళ్ళ ఫాదర్ అంటే అమ్మాయి మేనత్తో సస్పెక్ట్ చేసిండ్రు. నువ్వే పోయి అమ్ముకున్నా చెప్పి బహుశా మెసాలు కూడా చేసినట్టున్నారు నాకు తెలిసినప్పుడు. వాళ్ళు కొట్టినట్టున్నారు అమ్మాయి పెద్ద మనిషి లేడీ, నువ్వే అమ్ముకున్నావు అని చెప్పేసి. సో వాళ్ళ ఇంటర్లో ఫ్యామిలీ రిపోర్ట్ వచ్చింది. 4 days డెడ్ బాడీ, మన క్లూ లేదు. ఇతను అరెస్ట్ చేసిన తర్వాత ఇంటరాక్షన్ చేస్తే అప్పుడు మా టీం అంతా ఇంటరాక్షన్ చేసినప్పుడు SOT వాళ్ళ మీద కూర్చొని ఇంటరాక్షన్ చేసినప్పుడు అదే ఏదైతే ముందు బ్యాగ్ చేసిండో అదే బాయిలో మూట కట్టి మధ్యాహ్నం 3 o'clock అమ్మాయి హాజీపూర్ నుంచి బొమ్మరాం పోతుంటే దారిలో అదే టైంలో అక్కడ సిగరెట్ తాగుతూ అమ్మాయి కనిపించేసరికి ఎండపడ్డాడు. ముత్తుకునేసరికి అమ్మాయి ముక్కు మూరు పూసిండు. చనిపోగానే పక్క బావి దగ్గర పోయి బస్తా సిల్వర్ పెట్రోల్ బ్యాగ్ ఉంటాయి కదా, కూరగాయలు ఫెర్టిలైజర్స్, బ్యాగ్లో మూట కట్టేసి తీసుకొని బాయిలో పడేసి ఆ బాయిలో పడేసినందుకు మేము కంప్లీట్ డ్రైవ్ ఏం కనిపిస్తలేదు. మొత్తం వాడు అప్రాక్సిమేట్గా వాంతుడు 1-2 సార్లు రాయించి వాడు ఎక్కడ పడ్డాడు, ఎక్కడ పడ్డది అప్రాక్సిమేట్ చేసుకుని బావి మొత్తం తోలేం కదా. సో ఆల్మోస్ట్ లిటరల్ మేము బావి తోమాల్సి వచ్చింది తప్పని పరిస్థితుల్లో. బావి మొత్తం లాస్ట్ 3 feet డెప్త్లో 8 o'clock ఈ రాత్రి ఈ రోజు లేట్ అయిపోయింది, చీకటి పడ్డది. బావి చుట్టూ పబ్లిక్ 100 మంది 1000 మంది బావి చుట్టూ పబ్లిక్. రాత్రి అవుతుంది, జనరల్ లైట్ పెట్టినాం. లాండర్ ప్రాబ్లం అవుతుంది చేస్తుంటే రాత్రి బాగుంది చెప్పి ఇక డిస్కంటిన్యూ చేస్తున్న స్టేజ్లో లాస్ట్ అవర్లో మాకు ఆ బ్యాగ్ తగిలింది. బ్యాగ్ తీసి ఆ బట్టలను తీసేసరికి తండ్రి కూడా బావిలో వాళ్ళ బంధువులు అవుతుండ్రి. సో వాళ్ళంతా చూసి గుర్తుపట్టి యాంటిఫై అయిపోయింది. సో 3 feet డెప్త్లో బావి నన్నానికి వేసిన తప్ప వివరం తెలియదు. ఏవైతే వ్యక్తి చేసిండో ఆ వ్యక్తికి తప్ప వివరాలు తెలియదు. సో మాకు కేసులు అంటే కన్ఫెషన్ లీడింగ్ టు రికవరీ అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ. సో నిందితుడు ఒప్పుకున్నాడు,
నిందితుడి కన్ఫెషన్ ద్వారానే ఇందులో లీడింగ్ రికవరీ. సార్ ఇక్కడ నిందితుడు కన్విక్షన్ ద్వారా తీశారంటారు. సాధారణంగా పోలీసుల ముందు కన్విక్షన్ కోర్టు యాక్సెప్ట్ చేయదు. అంటే ఇక్కడ మీరు గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా లేదంటే ఎంఆర్ఓ కానీ పెట్టి ఆ సమక్షంలో అదే ఎప్పుడో సేమ్ కోసం వచ్చింది మీరు. సో జనరల్ అంటే కన్ఫెషన్ mere కన్ఫెషన్ వ్యాలిడ్ కాదు ఎప్పుడు కూడా. బట్ కన్ఫెషన్ లీడ్ టు రికవరీ, కన్ఫెషన్ పార్ట్ యాక్సెప్ట్ కాదు, బట్ కన్ఫెషన్ లీడ్ టు మెటీరియల్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో ఓకే, మా డెడ్ బాడీ అయింది కాబట్టి డెడ్ బాడీది మేము వీడియో తీసి ఎంఆర్ఓ ముందు ప్రతి స్టెప్లో కూడా గవర్నమెంట్ అఫీషియల్ విట్నెస్ పెట్టినాం. పంచనామా కానీ డెడ్ బాడీ రికవరీ కానీ పిఎం కానీ ఎవ్రీ స్టేజ్లో కూడా ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్ వీఆర్ఏలో మాత్రమే పంచి విట్నెస్ పెట్టిన, ఎవరు సివిల్ విట్నెస్ పెట్టలేదు ఇంట్లో. సో ఎంఆర్ఓ ఎగ్జిబిషన్ అప్పుడు ఎంఆర్ఓ కోర్టు ట్రయల్కి వచ్చినప్పుడు ఒక స్టేజ్లో జడ్జి గారు అరే 3 ఫీట్ల లోతు బాగా తవ్వినారా పోలీసు వాళ్ళని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసే సందర్భం వచ్చింది ఒకసారి, అంత లోతు తవ్వినారా అని చెప్పి. మళ్ళీ నా ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు ఫైనల్ ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వీడియో ఇచ్చి మళ్ళీ మినిస్టర్ గారు ప్రజెంట్ చేసినాం, మొత్తం ఒకసారి ఒక 2 నిమిషాలు చూడండి సార్ అని. సో బాయ్ ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ నిడిగిన ఒక క్లిప్ నేను చూసిన తర్వాత కన్విన్స్డ్ ఎస్ పోలీసు తవ్వినారు. ఎందుకంటే తవ్విన ప్రాసెస్లో బ్యాగ్ దొరికిన సిస్టమ్ చూసి ఎస్ ఈ కన్విన్స్డ్ అరే పోలీసు వాళ్ళు చెప్పింది కరెక్ట్, ఇక్కడ దీంట్లో పంచనామా చెప్పింది కరెక్ట్. ఇక్కడ కోర్టుకి సాక్ష్యం కావాలి, కోర్టుకు కళ్ళతో చూడలేదు వాళ్ళు, మనం ఫిజికల్ స్పాట్కి రాలేదు. బట్ కోర్టుకు జరిగిన కళ్ళతోటి వాళ్ళు చూసినా మనం అక్కడ కోర్టుకు ప్రజెంట్ చేయగలగాలి. అదొక చిన్న డ్రామాటిక్ స్టైల్ మాకు ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండి చేస్తే అది కోర్టు ముందు అదొక డ్రామాటిక్ స్టైల్ కేసు అది. సో ఆ కేసులో కూడా ఈ అమ్మాయి ఫోటో మాకు థర్డ్ అమ్మాయి ఫోటో అని తెలిపొందరు, ఎందుకంటే 4 years బ్యాక్ డేటా కూడా ఉండదు. బట్ అమ్మాయి ఫోటో మాకు దొరకలేదు. బట్ అమ్మాయి పలానే వాళ్ళ డాక్టర్ అని చెప్పి ప్రూవ్ చేయగలిగినాం. ప్లస్ అమ్మాయి కన్ఫెషన్ లీడ్ రికవరీ అయింది. ప్లస్ ప్రీవియస్ హిస్టరీ 1 కేసు 2 కేసు కర్నూలు కేసు, ఆల్ కేసెస్ లింక్ టు దిస్ కల్పనకి లాస్ట్ కేసు. సో కోర్టు అన్నిటి కూడా ప్రిజంప్షన్ రాజగలిగింది, ఈ కేసు కూడా ఇతనే చేసినాడని చెప్పేసి. సో 3 కేసులు కూడా ఏంటంటే నా ఇంటర్ సర్వీస్లో 3 కేసులు 60 డేస్లో ఛార్జ్ ఫైల్ చేసినాం, 60 days కంప్లీట్ చేసినాం. అంటే దాదాపు 128 విట్నెస్లు, దాదాపు ఒక 15 నుంచి 16 లెటర్ ఆఫ్ అడ్వైజ్లు, అన్ని 3 CD ఫైల్లో కూడా దాదాపు ఒక 800 to 900 pages డాక్యుమెంటేషన్ మొత్తం కూడా 2 monthsలో కంప్లీట్ చేసుకొని 1 month మొత్తం మళ్ళీ ఛార్జ్ బెట్టింగ్ ఎక్కడ మిస్ చేసినాం ఇంకెక్కడ మిస్ అయ్యి ఒకసారి ఛార్జ్ కొట్టుకుంటే మన చేతికి రాదు, మనం ఏం చేయలేము కూడా. మళ్ళీ మాకు లీగల్ అడ్వైజ్ మా సిపిఆర్తో డిస్కస్ చేసి మా అందరితో డిస్కస్ చేసుకొని మా లీగల్ అడ్వైజర్ ఉన్నారు, మా అందరితో డిస్కస్, మా రాములు సార్ ఉన్నాడు, మా కమిషనర్ ఆఫ్ హైదరాబాద్లో, మా చంద్రశేఖర్ ఉండే లీగల్ అడ్వైజర్, అన్నీ మా సిపిఆర్ ఎవ్రీ డే మహేష్ గారు అంటే ఆయన ఎంత అంటే కేసు అందరు ఈవెన్ డీ లెవెల్ అందరూ కూడా 80% కేసు కనెక్షన్ చేసుకోవాలని చెప్పేసి అందరూ పట్టుబట్టి నాకు అసలు అడిగిపోయిన తర్వాత నేను వేరే కేసు చేసిన టైం దొరకలేదు నాకు కూడా వాస్తవం. సార్ ఇప్పుడు 3 కేసుల్లో మీరు విట్నెస్లు గ్లోబల్ మ్యాప్ను కూడా వాడేశారు, కానీ సర్కంటెన్స్ ఎవిడెన్స్ని ఏ విధంగా ఇన్వాల్వ్ చేశారంటే 3 కేసులు? 3 కేసుల్లో కూడా ఇంట్లో కూడా మాకు బేసిక్ అంతా కూడా వచ్చిన ఓవర్ ఎవిడెన్స్ అంతా కూడా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ మాకంతా కూడా. అమ్మాయిని డ్రాప్ చేసింది స్కూల్ నుంచి, అక్కడ కాలేజ్ స్కూల్ టీచర్ చెప్పింది, అక్కడి నుంచి ఆటోలో అమ్మాయితో పాటు వచ్చింది ఆటో డ్రైవరు, ఇంటి మీద నుంచి పెద్ద మనిషి కానీ, తర్వాత పోయేటప్పుడు చూసిన వ్యక్తి కానీ, అంటే చైన్ లింక్ డెడ్ బాడీ ఎక్కడైతే అమ్మాయి చనిపోయిన వరకు ఆడ లింక్ చేయగలిగినాం. ఇంటికి వెళ్ళి బయలుదేరిన అమ్మాయి ఓకే చైన్ లింక్ ఎక్కడ మిస్ కావాలి, ఎక్కడ కూడా గ్యాప్ మిస్. అంటే 3 కేసుల్లో కూడా మనకి అన్నిట్లో కూడా అది చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుంది. అది బేసిక్ లాస్ట్ అమ్మాయి చనిపోయే ఒక క్షణం ముందు కూడా మేము డెడ్ బాడీ ఆడ లింక్ చేయగలిగినాం. సో దాంతో వీటితో పాటు వాడు మానసిక స్థితి మీద మీరేమో అధ్యయనం చేశారా? ఎందుకంటే వీడు 2015 నుంచి ఇదే పనిలో ఉన్నాడు కదా. మానసిక స్థితి అనేది ఇప్పుడు కొత్త పేపర్లు అన్నింటిలో సైకో కానీ, బట్ ఇది పర్ఫెక్ట్ హాలైట్ లేదు, పర్ఫెక్ట్ హాలైట్, బట్ ఓన్లీ అంటే ఊకెన్సే సెక్సువల్ మ్యానేక్ అనుకోవచ్చు అంతే. కానీ 2015 తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్ ఎక్కడ ఎందుకు తీసుకున్నాడండి? గ్యాప్ ఎక్కడ వచ్చింది? 2015 కేసు అయింది, తర్వాత అదే పీరియడ్లో ఇంకో లేట్ అటెంప్ట్ చేసిండు, తర్వాత ఇక్కడి నుంచి కర్నూలు పోయి కర్నూలులో పనిచేసినాడు. కర్నూలు చేసిన తర్వాత కర్నూలు 2017లో అమ్మాయి లేట్ రేపటి మర్డర్ అయింది, అక్కడ అరెస్ట్ 6 నెలలు జైల్లో ఉన్నాడు. ఇవి వచ్చిన కొంచెం ఆ గ్యాప్ అరెస్ట్ గ్యాప్ వచ్చింది, అరెస్ట్ గ్యాప్ నేషనల్గా తప్పుకుంటూ ఉంటుంది. తర్వాత మళ్ళీ అతనిలో ఉన్న యాసిడ్గా మళ్ళీ ఎనిమల్ ఇన్సెక్ట్స్ మళ్ళీ బయటపడ్డాయి. సో 2019లో 2018లో జైలుకి వెళ్ళి బయటకు వచ్చిండు, ఆ నుంచి ఇంటికి వచ్చేసిండు. 6 months గ్యాప్, 6 months గ్యాప్లో మళ్ళీ 2 అఫెన్స్లు గ్యాప్ ఎక్కడ రాలేదు ఆల్మోస్ట్. అంటే వాటితో మీరు మాట్లాడినప్పుడు వాడి ఒపీనియన్ ఏంటంటే కేవలం ఆ ప్రొనో సైట్ నుంచి అయ్యాడా లేదా వేరే ఇంటెన్షన్ ఉందా? లేదు ఎంతసేపు అంటే మ్యారేజ్ కాలేదు ఒకటి, రెండోది అంటే వీడియోస్
ప్రభావం చాలా ఇంపాక్ట్ అతని మీద ఉంది. రెండో థర్డ్ ఇష్యూ కూడా వచ్చు బహుశా. అతను ఒక అమ్మాయి లేడీని అట్రాక్ట్ చేస్తే ఊళ్ళో పట్టుకొచ్చి కొట్టినారు కదా, అది కూడా కొంచెం మనసులో మనకు ఒక రియాక్షన్ ఉండొచ్చు అని కూడా. సో డిఫరెంట్ కాల్స్ ఉన్నాయి, ఒకటని కాదు. క్రైమ్ చేయడానికి డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి, ఒక లైన్లో ఎప్పుడు కూడా ఉండదు. సార్ ఈ మూడు కేసుల్లో మీరు కోర్టుకి స్వయంగా వెళ్ళడం, మీ క్రాస్ ఎగ్జామ్ కూడా తీసుకున్నారు. ఆయన తరపు అడ్వకేట్ మీకు ఏం అడిగాడు? అడ్వకేట్ ఎంతసేపు కూడా తన క్లయింట్ ఇంపార్టెంట్ కదా. అవును. సో మనకు అంటే మీరు కేసులో మీరు కన్విక్షన్ వచ్చింది, లైఫ్ పడింది, చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఎక్కడైనా అనిపించిందో ఈ తప్పు కూడా మనం మిస్టేక్ కూడా చేసి ఉండకూడదు, ఇలా కూడా చేయొచ్చు అనేది ఏమైనా పాయింట్స్ ఆయన వైపు నుంచి వచ్చాయి మనకి? అంటే ఎక్కడ కూడా అసలు మేము ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతి ఎగ్జామ్ చేసినాం. బట్ అతను అక్యూజ్డ్ వైపు మీకు అదే చెప్తున్నాను, అతను అన్ని క్వశ్చన్కి మేము అన్నిటికీ ఆన్సర్ చేయగలిగినాం మాకు అట్లా. బట్ అతను ఏమన్నాడంటే ఒకసారి మావానికి డ్రైవింగ్ రాదని అతను, మావానికి అసలు బైక్ డ్రైవింగ్ రాదని డిఫరెంట్ నేచర్ తీసుకుంటాడు కదా. బట్ అతను మాకు ఒక వీడియో దొరికింది, మేము దాన్ని ప్రజెంట్ చేయాల్సింది కోర్టుకు. అది కూడా అతను హార్స్ రైడింగ్ చేసుకుంటూ బండి వీడియో తీసుకెళ్ళిపోతున్న వీడియో ఉంది. అది ఎక్కడ ఆ తర్వాత మాకు దొరికింది. అప్పుడు అంటే జనరల్ వాళ్ళ ఫ్రెండ్షిప్లో అతను తీసుకున్న వీడియో మాకు దొరికిండే. అరే వీడియో సార్ వీడంతా చేయాలని చెప్పేసి వీడియో షేర్ చేసినది. అంతేగాని డ్రైవింగ్ లైసెన్స్ ఏమి దొరకలేదు? లేదు, అది యాక్చువల్లీ అంత లెక్క నెసెసరీ కేసు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అతను ఆ క్వశ్చన్ చేసినాడు. బట్ స్టిల్ అతను డ్రైవర్ అని చెప్పి ప్రూవ్ చేయగలిగినాం, అతను రైడింగ్ వస్తుందని ప్రూవ్ చేయగలిగినాం. అది ఒక ఎంట్రీ కేసులో ఒక మిస్టర్ పెట్టింది ఒకటే పాయింట్. అంటే నెక్స్ట్ టైం నుంచి మీరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అది కూడా ఇక్కడ ప్రతి కేసులో వాడు ఎక్కడ అడుగు పెట్టిండో అక్కడ వాడు ప్రూవ్ చేయగలిగినాం. బాయ్ డెడ్ బాడీ ఇచ్చినాం, ఈ బాయ్ వాడు ప్రూవ్ చేసినాం. ఆధార్ కార్డు ఎక్కడ వేసినాం, ఆ భూమి వాడిని ప్రూవ్ చేయగలిగినాం. ఇంకో స్కూల్ అమ్మాయి స్కూల్ ఐడి కార్డు వేసినాడు. ఇక్కడ లేటెస్ట్ ఫస్ట్ టైం అమ్మాయిది ఆ థ్రోటింగ్ చేసిన అమ్మాయి స్కూల్ యూనిఫామ్లో ఉంది. ఆ స్కూల్ యూనిఫామ్ ఐడి కార్డు స్కూల్ ప్యాకెట్లో పెట్టుకుంటారు. దాంట్లో స్కఫీలింగ్లో అమ్మాయి ఐడి కార్డు పడిపోయింది. వాడు ఆ రోజు చెప్పిన సార్ చెట్ల ఐడి కార్డు పడితే చెట్ల పడేసి అని చెప్పేసి మళ్ళీ మేము పోయి ఆ కస్టడీ తీసుకొని ఆ చెట్ల మొత్తం వెతికి మట్టిలో మొత్తం ప్లాస్టిక్ ఐడి కార్డు దొరికిపోయింది. 4 years తర్వాత మాకు ఐడి కార్డు దొరికింది. సార్ మరి 3 కేసుల్లో రెండింటిలోనే ఉరిశిక్ష పడింది, ఒక దాంట్లో లైఫ్ ఎందుకు వచ్చింది? అంటే దాంట్లో రేప్ కన్ఫర్మ్ లేదు కదా. దాంట్లో ఒక ఫస్ట్ కేసులో రేప్ అనేది మనకు ప్రూవ్ కాలేదు, వాడు చేసిన చెప్పలేదు, ప్లస్ మాకు అక్కడ ఎవిడెన్స్ దొరకలేదు. ఏ కేసులో? ఫస్ట్ 2015 కేసులో అమ్మాయి అటెంప్ట్ చేసిన చెప్పినాడు, రెండిట్లో రేప్ చేసిన చెప్పినాడు. అంటే అందులో 354 మక్కన వచ్చిందా? ఓన్లీ 354 వచ్చింది. దాంట్లో పోక్స్ కేసు అని ఇట్లా అందరూ మైనర్ కదా. సో అందరూ కూడా మైనర్ అని చెప్పిన వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడా మేము ప్రూవ్ చేయాలి. అంటే కోర్టుకు డేట్ ఆఫ్ బర్త్ కూడా వచ్చేసరికి మేము కోర్టు ప్రూవ్ చేయాలి. సో ఈ కేసులో ఎక్కడ కూడా చిన్న కూడా అంటే ప్రతి కోర్టు ఏ విధంగా ఆలోచిస్తే అన్ని కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ కేసులో అక్యూజ్డ్ పొటెన్షియల్ టెస్ట్ కూడా చేయించారా? అది ఇంపార్టెంట్. అంటే జనరల్గా అది నెసెసిటీ కాదు. కానీ కొంతమంది చెప్తారు కదా నేను అన్ఫిట్, నేను చేయలేదు. ఇక్కడ చెప్పండి సేమ్ కదా. నాకు అది డిఫెన్స్ అడ్వకేట్ మామూలుగా ఏం పని చేయని కూడా చెప్పిన కదా కోర్టులో. సో అది నేచురల్గా అతను డిఫెన్స్ తీసుకుంటారు. బట్ అయినా కూడా కోర్టుకు పొటెన్షియల్ టెస్ట్ డాక్టర్ చెప్పేసి కోర్టు వచ్చి డాక్టర్ వచ్చి చెప్పిన మీ సర్వీస్ మొత్తం మీద ఇంత ఫాస్ట్గా కేసు తీసుకొచ్చి ఒక అక్యూజ్డ్కి కన్ఫెక్షన్ తీసుకొచ్చా, మీరు లైఫ్ తీసుకురావడం అన్నది చాలా ఇంపార్టెంట్. మీ కెరీర్కి ఒక గుడ్ మార్క్ ఉండిపోతుంది. అయితే ఇప్పుడు ఇతనికి ఉరిశిక్ష పడింది, ఇది కోర్టులో బాల్ ఇప్పుడు ముందుకు వెళ్తుందని కోర్టు ఆయనకి చాలా అధికారాలు ఉన్నాయి. హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ కాదు. కానీ ఇకపై ఆ ప్రాంతంలో ఇటువంటి జరగకుండా ఉండడానికి మీరు ఏమైనా జాగ్రత్త తీసుకున్నారు? లేదు, ఇప్పుడు దానికి ఏదైతే మీరు హాజీఫికేషన్ హాజీపూర్ చెప్పాలంటున్నారు. పిల్లలకు ఆల్మోస్ట్ ఇక్కడ పిల్లకి చాలామందికి మా సీ టీమ్స్ ఉన్నాయి, మా దగ్గర మా సిపి గారు సీ టీమ్స్ ఉన్నాయి. సీ టీంలో మేము కూడా ఏంటంటే అపరిచిత వ్యక్తులు జనరల్గా ఎక్కువ వద్దని చెప్పేసి జనరల్గా ఏంటంటే ప్రతిసారి వండదంతా చెప్తున్నాం. సో దీంట్లో మాకు డిజైన్ ఏంటంటే సేమ్ విలేజ్ వ్యక్తి కాబట్టి పిల్లలు నమ్మిన వాళ్ళు, అదే విలేజ్ వ్యక్తి ఇద్దరు అమ్మాయిలు కూడా, ఒక అమ్మాయి అయితే గుర్తుపట్టదు, జనరల్ మైసూర్ అమ్మాయి గుర్తుపట్టదు, అమ్మాయిని అటెంప్ట్ చేసిన బండి ఎక్కించుకోలే. బట్ ఈ ఇద్దరు అమ్మాయిల మీద బండి ఎక్కిపోయారు ఇద్దరు కూడా. అంటే ఆ ఊరు వ్యక్తి నమ్మిండ్రు అక్కడ. సో జనరల్ ఏంటంటే అంటే వ్యక్తి తెలుసు కానీ బట్ అతని గురించి తెలియదు. బట్ అందరికి కూడా మేము మా సీ టీమ్స్ వచ్చినాయి, మేము కానీ చుట్టుపక్కల మా మండలాల స్కూల్ అక్కడక్కడ కానీ అమ్మాయిలు ఎక్కడ కూడా అపరిచిత వ్యక్తులతో పర్టికులర్ ఎక్కడ ఎక్కకూడదని చెప్పేసి పోయినా కూడా ఇద్దరు కూడా కలిసి బ్యాచ్గానే పోవాలి తప్ప సింగిల్ పోతుందని చెప్పేసి వాళ్ళకు. కానీ ప్రధానంగా ఆ ఊరికి బస్సు సౌకర్యం లేకపోవడం అనేది అది మా దట్ గ్రేట్ గోస్ట్ మా సిపి గారు దాంట్లో అల్లేం అవ్వలేదు. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే బస్సు సౌకర్యం బస్సులు ఉన్నాయి యాక్చువల్గా, బట్ ఆ పర్టికులర్ పీరియడ్లో బస్సు లేదు. మార్నింగ్ ఉంది 3 o'clock, వాళ్ళు చదువుకున్న టైంకి బస్సు లేకపోవడం అనేది మార్నింగ్ వస్తుంది. బట్ ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు 11 o'clock ఉన్నారు, ఆ టైంలో బస్సు లేకపోతే మార్నింగ్ 11 నుంచి 3 మధ్య బస్సులు లేవు.
10:30 నుంచి 3 మధ్య బస్సులు లేవు. సో అమ్మాయి 12 o'clock వచ్చింది. 2 o'clock రావాలంటే అప్పుడు నడిచి రావాల్సింది. 3 వరకు బస్సు లేదు. సో ఆ టైంలో బస్సు రావాలని చెప్పి మా సిపి గారు పర్సనల్గా మహేష్ బాబు గారు డిఎంతో మాట్లాడి బస్సు ప్రత్యేకంగా వేయించి హాజీపూర్ పెట్టించి హాజీపూర్ బస్సు పెట్టించి తర్వాత కలెక్టర్తో మాట్లాడి ఆ విలేజ్కి సీసీ కెమెరాలు పెట్టించాను. 10 lakhs రిలీజ్ చేసి కెమెరాలు పెట్టేది జరిగింది. అంటే కేవలం హాజీపూర్ వరకు కాకుండా ఇటువంటి రిపీట్ కాకుండా చుట్టుపక్కల గ్రామస్థాలకు కూడా చేసే అవకాశం ఉందా? బస్ అంటే ఇక గవర్నమెంట్ అంటే దాని నేను బస్ సౌకర్యం కాకుండా సీసీటీవీలు కానీ ఇలా షీట్ టీమ్స్ అన్నీ అనేది పబ్లిక్ పార్ట్నర్షిప్ చాలా అవసరం. గవర్నమెంట్ ప్రతి విలేజ్లో అనేది గవర్నమెంట్ ఏంటంటే హైవేస్ మీద ఫోకస్ చేస్తుంది. గవర్నమెంట్ ఆల్రెడీ చాలా సీజన్లు పెట్టించింది. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బడ్జెట్ రిలీజ్ చేసి ఎల్ఎన్టీ వాళ్ళ కెమెరాలు ఇచ్చేసి చాలా బహుశా మీరు కోటిపల్లి హైవే చూసుంటారు. ఐరన్ పోల్స్ పెట్టి కెమెరాలు ఫిట్ అయ్యాయి నేను. సో అంతా కూడా గవర్నమెంట్ ఆల్మోస్ట్ అంతా ఇస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో 8 లక్షల డీజీ గారు టార్గెట్ అయింది. ఒక 10 lakhs కెమెరాలు పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పటికే మేము సైబరాబాద్ 10 లక్షలు దాటింది. హైదరాబాద్ స్టేట్ మొత్తం కూడా కెమెరాల రోల్ చాలా ఉంది. ఇండియా లెవెల్లో తెలంగాణ సెకండ్ ప్లేస్. కెమెరాలు చాలా ఉంది. సార్ ఇప్పుడు ఈ అక్యూజ్తో మీరు మాట్లాడారు. ఒక క్రైమ్ చేసిన తర్వాత ఒక క్రైమ్కి మధ్యలో గ్యాప్ కనిపిస్తుంది, ఒక 6 నెలలు సంవత్సరం. అంటే వాటితో మాట్లాడినప్పుడు ఈ నేరం చేసిన తర్వాత బాధపడిన సంఘటనలు కానీ ఈ గ్యాప్ తీసుకోవడానికి కారణాలు కానీ ఏమని చెప్పాడు? లేదు, అటువంటిది అతను గ్యాప్కు కారణాలు అసలు అతనిలో రిపెండెన్స్ మాకు ఎక్కడ కనిపించలేదు ఫస్ట్. అంటే ట్రయల్ అయిన పశ్చాత్తాపం అన్నది ఏమన్నా ట్రయల్ అయిన రోజులు మేము చూసినాం కదా. ఛార్జ్షీట్ వేసిన డేట్ నుంచి డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ నుంచి లాస్ట్ ట్రయల్ అయినంత వరకు ఎవ్రీడే కొట్టు మా సిపి గారు 80% కూడా భుజంగా 80% మనకు కావాలి చెప్పేసి కన్విక్షన్ కావాలి చెప్పేసి అని సార్ చెప్పడం. మేము డైలీ మా పీపీ గారు గవర్నమెంట్ చెప్పడం వాటితో మాట్లాడినప్పుడు పశ్చాత్తాపం అన్నది ఏమి అతను ఎంతసేపు కూడా అతనిలో నేను చేసిన ఎంతసేపు రిపెండెన్స్ దగ్గర మాకు ఎక్కడ అనిపించలేదు. 2015లో క్రైమ్ చేశాడు, తర్వాత కర్నూలు చేశాడు, తర్వాత మళ్ళీ హాజీపూర్లో చేశాడు. ఒక క్రైమ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి తప్పు చేశారని ఫీల్ అయ్యాను కానీ అవేం చెప్పాడు మీతో? అదంతా ఇప్పుడు నేరం చేసిన తప్ప అన్నాడు తప్ప చంపిన అతని ఫీలింగ్ మాకు ఇప్పుడు కనిపించలేదు. తర్వాత ట్రయల్ స్టేజ్ పోగేసేటప్పుడు స్లోగా పరిస్థితికి అర్థమైండొచ్చు కానీ బట్ అంతకుముందు అయితే క్యాజువల్గా అతను ఇంటరాక్షన్లో చేసిన చెప్పిన తప్ప ఉరిశిక్ష పడినప్పుడు జడ్జిమెంట్ వచ్చిన రోజు ఏమన్నాడు? ఆ రోజు నేచురల్గా లైఫ్ అన్న తర్వాత లైఫ్ వరకు లైఫ్ కదా. ఎంత పెద్ద అయినా క్రిమినల్ అయినా కూడా లైఫే కదా. సో నేచురల్ ఎవరికి లైఫ్ మీద ప్రేమ ఉంటుంది, ఎవరికైనా ప్రేమ ఉంటుంది. సో ఉంటుంది నేచురల్గా. అప్పుడు అన్నీ బయటపడే అప్పుడు ఇక చెప్పేదే ఉంటుంది దాని గురించి. తప్పు చేశారని నేచురల్గా ఉంటుంది కదా. పొరపాటు నేను లైఫ్ పడిన ఎక్స్పెక్ట్ చేసాను సార్, నాకు డెత్ పడిన ఎక్స్పెక్ట్ చేయలేదని ఏడవడం స్టార్ట్ చేసాను. ప్రయోజనం లేదు కదా, ఎప్పుడు చేసేప్పుడు ఏం లేదు. సో అన్ని కేసులో కూడా ఏంటంటే మాకు నేను ఇక్కడ ఐఓగా కంప్లీట్ చేసి నేనే ఛార్జ్షీట్ ఫైల్ చేసి నేనే ట్రయల్ చేయడం గొప్ప అనుభవం. ఎందుకంటే ఆ ఛాన్స్ ఇద్దరికి ఇప్పుడు రాలే ఎంటైర్ సర్వీస్లో. అక్కడ ఎవరికి రాదు, ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయిపోతుంది ట్రయల్. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మా సిపి గారు ఏంటంటే ప్రతి వింగ్ని కోఆర్డినేట్ చేసుకుంది. దీంట్లో సిపి గారు లీగల్ అడ్వైజ్ స్పెసిఫిక్గా దీన్ని అపాయింట్ చేయించడం, ఒక స్పెషల్ పీపీని అపాయింట్ చేయించడం. సో స్పెషల్ పీపీ కానీ రోజు మాకు విట్నెస్లు ఏంటంటే ఎవ్రీడే విట్నెస్లో మాకు ట్రయల్ ముందే కోర్టులో ఎట్లా క్వశ్చన్ చేస్తారు, ఎట్లా చెప్పాలి మీరు. అంటే హాజీపూర్ కేసు అనేది సంక్షేషణ అయింది కాబట్టి సిపి గారు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది చేశారు. ఇకపై ఒకవేళ జరిగిన అన్ని కేసులు గెలిగే ట్రీట్మెంట్ ఇస్తారు. అన్ని కేసులు ఇప్పుడు అందరికీ ఇప్పుడు మా రాచకొండలో సిపి గారు డీజీ గారు పర్సెప్షన్ ప్రకారం ప్రతి ఇంపార్టెంట్ కేసులో చిన్న చిన్న కేసులు అంటే 3 to 4 మేజర్ బాడీ ఆఫెన్స్ కేసులు, రేప్ అండ్ మర్డర్ కేసులు, సెన్సేషన్ కేసులు అంటే సొసైటీని అటాక్ చేసే కేసులు అన్నింటిలో కూడా తప్పకుండా ఐఓ పర్సనల్ కేర్ తీసుకోవాలి. తప్పకుండా ట్రయల్ గారు చెప్తున్నారు. ఆటోమేటిక్గా సేమ్ సిస్టమ్ నడుస్తుంది. మాక్ ట్రయల్ కండక్ట్ చేస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.